గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనం పార్లమెంట్ అనే చాప్టర్ చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో ప్రైమ్ మినిస్టర్ అనే టాపిక్ చూసాం. పార్లమెంట్ గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనము పార్లమెంట్ అనే చాప్టర్కి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. పార్లమెంట్లో భాగంగా లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్లో ఉన్నటువంటి సెషన్స్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ, అట్లా పలు అంశాలు అయితే మనం ఈరోజు క్లాస్లో చూసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లెట్ us స్టార్ట్ ది క్లాస్. మనము పార్లమెంట్ లాస్ట్ క్లాస్లో పార్లమెంట్ గురించి బ్రీఫ్గా చూసుకున్నాం. పార్లమెంట్ బిల్డింగ్ యొక్క వాస్తు, ఆర్కిటెక్ట్స్ ఎవరు, ఎన్ని పిల్లర్స్ ఉంటాయి, ఆ పిల్లర్ యొక్క పొడవు ఎంత, అట్లాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. సో ఈరోజు మనము పార్లమెంట్ అనే టాపిక్ క్రక్స్కి వెళ్ళిపోదాం. సో పార్లమెంట్ అనగానే లాస్ట్ క్లాస్లోనే మనము చూసుకున్నాం ఏమని, పార్లమెంట్ అనే పదము ఫ్రెంచ్ వర్డ్ పార్లీ నుంచి వచ్చింది. పార్లీ అనగా సమావేశము అని. సో పార్లమెంట్ అంటే సింపుల్గా మీనింగ్ ఏంటంటే ఒక సమావేశం ఏర్పరచుకోవడం. ఈ సమావేశం ఏర్పరచుకోవడం వేటి కోసం అంటే ఒక ప్రాంతాన్ని, అది దేశం అవనివ్వండి, ఒక రాష్ట్రం అవనివ్వండి, ఒక జిల్లా అవనివ్వండి, ఒక గ్రామం అవనివ్వండి, ఏదన్నా ఒక సమావేశం అయ్యి ఆ జిల్లాకి సంబంధించి లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన పరిపాలనా అంశాలు చర్చించుకొని ఏ విధంగా మనము పాలన అనేది చేయాలి అనేది నిర్ణయించుకొని అందరికీ యోగ్యమైనటువంటి చర్యలు తీసుకోవడం. మరి పార్లమెంట్లో కూడా సమావేశాలు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? దేశం అంతటికి ఉపయోగపడే అంశాలపైన, దేశ ప్రజలందరూ కోరుకునే విషయాలపైన చట్టాలు, న్యాయాలు చేయడం కోసం ప్రజలు నేరుగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళ యొక్క ప్రతినిధుల ద్వారా మన దేశం కోసం, ప్రజల కోసం న్యాయాలు, చట్టాలు రూపొందించుకోవడం కోసం ఆ సమావేశాలు ఏర్పరచుకుంటాం. అందులో భాగంగా మన పార్లమెంట్లో అసలు సమావేశాలు ఏమేమి ఉంటాయి అవన్నీ చూద్దాము. సో సింప్లీ పార్లమెంట్ అంటే అర్థం సమావేశము అని. మనం ఆల్రెడీ అనుకున్నాం పార్లమెంట్లో ఎవరెవరు భాగమై ఉంటారు అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. ఎగ్జామ్స్లో క్లియర్గా అడుగుతాడు ఏమని, వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పార్లమెంట్లో భాగమా కాదా అని అడుగుతాడు. మనం అన్డౌటెడ్లీ పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి భాగము కాదు అని చెప్పాలి. రాష్ట్రపతి భాగమా అంటే భాగమే అని చెప్పాలి. రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుడు కాదు, అంటే పార్లమెంట్ మెంబర్ కాదు, కానీ పార్లమెంట్లో భాగము. ఉపరాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు, పార్లమెంట్లో భాగం కూడా కాదు. సో ఈ యొక్క బేసిక్ మనము ఇన్ఫర్మేషన్తో చాప్టర్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ 27 ఫీట్స్ అండి మనకి పిల్లర్. 27 ఫీట్, 27 అడుగులు అని చెప్పుకున్నాం మనం క్లాస్లో. సో 27 ఫీట్. ఓకే, మనకి రీసెంట్గా పార్లమెంట్ అనగా లోక్సభ, ఓకే, ఎన్నికల గురించి చూసే ముందు పార్లమెంట్ యొక్క నిర్మాణం అసలు బేసికలీ చూద్దాం. పార్లమెంట్ అనే నిర్మాణం చూద్దాం మనం. పార్లమెంట్ యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే మనం గ్రహించాల్సిన పాయింట్స్ ఏంటి? పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి, 2 సభలు ఉంటాయి. అసలు ఈ లోక్సభ ఎప్పుడు ఏర్పడింది, రాజ్యసభ ఎప్పుడు ఏర్పడిందో ఆ డేట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడంటే మన భారతదేశంలో రాజ్యసభ ఏర్పాటైంది ఎప్పుడు, మన భారతదేశంలో లోక్సభ ఏర్పాటైంది ఎప్పుడు అని అడుగుతాడు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ వెంటనే సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ జరగలేదు. స్వాతంత్రం వచ్చిన 5 ఏళ్ళు తర్వాత 1952లో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. మరి ఆ మధ్యలో ఎవరు సార్ పరిపాలించారు అంటే ఎవరైతే రాజ్యాంగ పరిషత్లో సభ్యులు ఉన్నారో వాళ్ళే పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరించారు. సో మొట్టమొదటిగా మనకు అసలు ఈ లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1952లో ఏర్పడ్డాయి.
మరి ఏ రోజున ఏర్పడ్డాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఈరోజు మనం ఏం చదవబోతున్నాము అంటే లోక్సభ ఎప్పుడు ఏర్పడింది, లోక్సభ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, ఎప్పుడు ఏర్పాటు అయింది అని ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగితే మనము ఏప్రిల్ 17th 1952 అని ఆన్సర్ చేయాలి. సెకండ్ పాయింట్ రాజ్యసభ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అని అడుగుతాడు. రాజ్యసభ ఏర్పాటు, రాజ్యసభ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే ఏప్రిల్ 3rd 1952. ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మనకి పార్లమెంట్లో మొట్టమొదటి సమావేశం ఎప్పుడైంది. పార్లమెంట్లో అనగా నా ఉద్దేశం సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మొట్టమొదటి సమావేశం ఎప్పుడు అయ్యింది అనేది. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం, పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం, పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం మనకి 1952 మే 13న జరిగింది. మే 13th 1952. ఇంకా క్లారిటీ కోసం చదివితే బెటర్, ఎందుకంటే మేబీ అడిగిన ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేయడానికి బెటర్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు జరిగింది, అసలు ఏ టైంకి జరిగింది అనేది కూడా యాక్చువల్లీ అఫీషియల్ గెజెట్లో గవర్నమెంట్ ఇచ్చిన డేటాలోనే ఉంది, పొందుపరిచారు. మే 13, 1952 ఉదయం 10:45 జరిగింది. ఉదయం 10:45 10:45 AM జరిగింది. ఆ రోజు ట్యూస్డే అనమాట, మంగళవారం. సో ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో మొట్టమొదటిగా మనకి సమావేశం మే 13, 1952లో జరిగింది. నెక్స్ట్ మనకి ఏర్పడినప్పుడు ఆ సభని లోక్సభ అనాలి అని లేదండి, ఆ పేరు లేదు, లోక్సభ లేదనమాట. అప్పటికి ఈ పేరు ఏమని ఉండేది అంటే లోక్సభకి హౌస్ ఆఫ్ ది పీపుల్ అని ఉండేది. అంటే అప్పట్లో మనకి బ్రిటిష్ వాళ్ళే ఏర్పాటు చేశారు కాబట్టి వ్యవస్థ, వాళ్ళు హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పెట్టుకున్నారు. లోక్సభకి అప్పటికి పేరు లేదు. మనకి రాజ్యసభ చూసుకున్నట్లయితే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఉండేది ముందు, రాజ్యసభ అనే పేరు లేదు. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఉంది పేరు. ఈ ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ పేర్లు అప్పటికి లేవు. లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అనేవారు, రాజ్యసభని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అనేవారు. మరి ఈ హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అని ఎప్పుడు పిలవడం స్టార్ట్ చేశారు, కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ని రాజ్యసభ అని ఎప్పటి నుంచి పిలవడం స్టార్ట్ చేశారు అనే పాయింట్స్ ఇప్పుడు మనం చూద్దాం. లోక్సభ యొక్క హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అనే పేరు మనకి పిలవాలి అని లోక్సభలో ఎప్పుడు ప్రకటించుకున్నాము అంటే 1954 మే 14న. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్ను లోక్సభగా పిలవాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారు అంటే, ఎవరు ప్రకటించారు అంటే అప్పట్లో ఉన్నటువంటి లోక్సభ స్పీకర్. సో అప్పట్లో ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు, ఏమని, హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అని పిలవాలి అని. ఎవరు నిర్ణయం తీసుకున్నారు అంటే లోక్సభ యొక్క స్పీకర్. మరి అప్పట్లో ఉన్న లోక్సభ స్పీకర్ ఎవరు అంటే ఎవరండి, ఫస్ట్ స్పీకర్ మనకి జీవి మవలాంకర్. సో అప్పట్లో ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ జీవి మవలాంకర్ హౌస్ ఆఫ్ ద పీపుల్ని లోక్సభ అని పిలవాలి అని ప్రకటించారు. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ను రాజ్యసభగా పిలవాలి అని రాజ్యసభ యొక్క చైర్మన్, సో రాజ్యసభ అనే నేమ్ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవారు అప్పటి వరకు. సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభ అని పిలవాలని ఎవరు ప్రకటించారంటే రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించారు అంటే 1954 ఆగస్ట్ 23, 1954 ఎవరు ప్రకటించారు, రాజ్యసభ యొక్క చైర్మన్. అప్పట్లో రాజ్యసభ చైర్మన్ ఎవరైనా ఆన్సర్ చేస్తారంటే కమెంట్ చేయండి.
అప్పట్లో రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఆగస్టు 23, 1954 యొక్క ఆ టైంకి రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉండేవారు? ఎవరన్నా ఆన్సర్ చేయండి కమెంట్స్లో. లెట్ మీ చెక్ ది అప్లికేషన్. ఎంత బాగా అప్లై చేస్తున్నారో మీరు. వెరీ గుడ్. సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి చాలామంది అన్నారు. గుడ్ అండి. ఎందుకు అంటే మనము ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అని చూసాం. సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో మరి అతనే కదండి రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తారు. కాబట్టి అప్పట్లో రాజ్యసభ చైర్మన్ ప్రకటించాడు అంటే అప్పట్లో రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ఆయన ప్రకటించడం జరిగింది మనకి. ఎప్పుడు? ఆగస్టు 23, 1954లో. ఓకే. ఇప్పుడు మనం ఈ విధంగా లోక్సభ అనేది ఏర్పడింది. సో ఇప్పుడు లోక్సభ గురించి మనం మాట్లాడుకుందాం. రాజ్యాంగంలోని 81వ అధికరణ ఆర్టికల్ 81 లోక్సభ గురించి పేర్కొంటుంది. సో లోక్సభ గురించి పేర్కొంటున్న ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 81. ఈ లోక్సభకి మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఏంటి అంటే లోవర్ హౌస్ అంటాం, దిగువ సభ అంటాం. లోవర్ హౌస్, దిగువ సభ. ఇది హౌస్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటాం, ప్రజా ప్రతినిధుల సభ. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజా ప్రతినిధుల సభ. లోక్సభ మనకి టెంపరరీయా పెర్మనెంటా అంటే శాశ్వతమా అశాశ్వతమా అంటే లోక్సభ అనేది అశాశ్వత సభ, టెంపరరీ హౌస్. ఎందుకు టెంపరరీ అంటే మనకి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి కొత్తగా ఎన్నికలు జరుగుతుంటే లోక్సభ అనేది డిజాల్వ్ అవుతుంది, రద్దు అవుతుంది, మళ్ళీ ఏర్పడుతుంది. కాబట్టి నిరంతరం ఉండదు లోక్సభ అనేది, రద్దు అవుతుంటుంది, మళ్ళీ ఏర్పాటు అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి లోక్సభ అనేది టెంపరరీ హౌస్గా మనం పేర్కొంటాం, అశాశ్వత సభ అంటాం. లోక్సభ యొక్క పదవీ కాలం ఎంత? లోక్సభ టర్మ్ ఎంత అంటే జనరల్గా అయితే 5 సంవత్సరాలు. దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, మనం తర్వాత చూస్తాం. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో లోక్సభ యొక్క పదవీ కాలం పెంచుతారు. ఎంత పెంచవచ్చు అంటే సంవత్సరం చొప్పున ఎంతన్నా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పటివరకు ఎప్పుడన్నా పెంచారా సార్ అంటే ఎస్ పెంచారు. 1976లో పెంచారు. 5వ లోక్సభ, 5th లోక్సభ 1 సంవత్సరం పాటు పొడిగించారు కాలం. మనం నేషనల్ ఎమర్జెన్సీ చదివినప్పుడు ఆ పాయింట్ చదువుతాం. అంటే ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లన్నా పెంచుకుంటూ వెళ్ళొచ్చా, ఎవరు ఆర్డర్ పాస్ చేయాలవన్నీ అప్పుడు చదువుతాం నేషనల్ ఎమర్జెన్సీలో. ఇక్కడ వరకు మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సాధారణంగా అయితే లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని. అయితే 5 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుందంటే అట్లాగా లేదు, మధ్యలోనే రద్దు అవ్వచ్చు. మనకి ఇప్పటివరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలాసార్లు 5 సంవత్సరాలు నిండుకుండానే లోక్సభ చాలాసార్లు రద్దయింది. మనకి 13 నెలలు, కేవలం 13 నెలలు పనిచేసిన లోక్సభ కూడా ఉంది. 12th లోక్సభ అనమాట, కేవలం 13 months మాత్రమే పనిచేసింది. ఎప్పుడన్నా ఈ పాయింట్ వినండి, ఎప్పుడన్నా లోక్సభ లెస్ దాన్ 5 years అంటే 5 సంవత్సరాల లోపల రద్దు చేయాలనుకోండి, లెస్ దాన్ 5 years అంటే పదవీకాలం పూర్తి కాలే, ఆ సమయంలో రద్దు చేయాలి అనుకుంటే, ఆ సమయంలో ఒకవేళ రద్దు చేయాలి అంటే ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. సో అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు డిజాల్వ్ ది లోక్సభ లెస్ దాన్ 5 years. ఇన్ జనరల్గా అయితే 5 సంవత్సరాలు అనమాట లోక్సభ యొక్క పదవీ కాలం. కానీ 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే మధ్యలో కొన్ని సందర్భాల్లో లోక్సభను రద్దు చేయొచ్చు. అట్లాంటి సమయంలో రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. మరి ఒకవేళ 5 సంవత్సరాలు పూర్తి అయినాయి అనుకోండి, అంటే లోక్సభ యొక్క పదవీ కాలం పూర్తి అయ్యింది అనుకోండి, మరి అట్లాంటప్పుడు లోక్సభ ఎవరు రద్దు చేస్తారు అంటే లోక్సభను అట్లాంటప్పుడు ఎవరూ రద్దు చేయాల్సిన అవసరం లేదు.
లోక్సభ తానంతల తానే రద్దు అవుతుంది. ఈ సందర్భంలో రాష్ట్రపతి రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. సో పదవీకాలం ముగిసిన లోక్సభ తనకు తానే రద్దు అవుతుంది తప్ప రాష్ట్రపతి రద్దు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు పాయింట్, పదవీకాలం పూర్తి అయిన లోక్సభ ఆప్షన్ ఏ తనకు తాను రద్దు అవుతుంది, బి రాష్ట్రపతి రద్దు చేయాలి, సి లోక్సభ అందరూ తీర్మానం పాస్ చేసి రద్దు చేసుకోవాలి, ఏవో ఇస్తాడు ఆప్షన్స్. తనకు తానే రద్దు అవుతుంది. పదవీకాలం పూర్తి కానీ లోక్సభ రద్దు అవ్వాలి అంటే ఏ తనకు తానే రద్దు చేసుకోగలుగుతుంది, బి రాష్ట్రపతి రద్దు చేయగలుగుతాడు, సి ప్రధానమంత్రి రద్దు చేయగలుగుతాడు, ఏవో ఇస్తాడు ఆప్షన్స్. అప్పుడు రాష్ట్రపతి రద్దు చేయగలుగుతాడు. ఆ క్వశ్చన్ కోసం మీ పాయింట్ చెప్తున్నా. మనకి లోక్సభ యొక్క సంఖ్యల గురించి మాట్లాడుకుందాం. లోక్సభలో సభ్యులు ఎంతమంది ఉండొచ్చు ఏంటి కదా అనే దాని గురించి మాట్లాడదాం. మనకి మొట్టమొదటి లోక్సభ, ఫస్ట్ లోక్సభ మనం చూసుకున్నట్లయితే 1952లో ఏర్పడిన లోక్సభ. అప్పట్లో పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే లోక్సభ నుంచి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ గరిష్టంగా సభ్యులు 525 మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. గరిష్టంగా 525 మాత్రమే ఉండాలి. ఈ 525లో 500 మంది రాష్ట్రాల నుంచి ప్లస్ 25 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనగా యూనియన్ టెరిటరీస్ నుంచి. ఇది గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చండి, అంటే ఇంతమంది ఖచ్చితంగా ఉండాలి అని కాదు, గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు, ఇంతకన్నా ఎక్కువ మంది ఉండకూడదు. అయితే ఫస్ట్ లోక్సభలో యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు, గరిష్టంగా అంతమంది ఉండొచ్చు, కానీ అప్పుడు యాక్చువల్గా ఎంతమంది ఉండారంటే 489 మెంబర్స్ ఉండేవారు. ఓవరాల్గా 525 మ్యాక్సిమం ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఉన్నది యాక్చువల్గా ఉన్నది ఎంత అంటే 489 మెంబర్స్. అయితే ఈ నెంబర్ని పెంచాలి అని చెప్పి ప్రభుత్వం అనుకుంది. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఈ ఎంపీల యొక్క సంఖ్య పెంచితే బాగుంటుంది అని భావించి ప్రభుత్వం ఏం చేసిందంటే, మరి రాజ్యాంగంలో 525 మాత్రమే ఉండొచ్చు అని చెప్తుంది, ప్రభుత్వం పెంచాలనుకుంటుంది. సో ప్రభుత్వం లోక్సభ సీట్లు పెంచాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుచేత ప్రభుత్వం ఏం చేసింది అంటే 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 31వ రాజ్యాంగ సవరణ చేసింది. ఏ సంవత్సరంలో 1973లో. సో 1973లో చేసిన 31వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభలోని సభ్యుల మ్యాక్సిమం గరిష్ట సంఖ్య 525 నుంచి 545కు పెంచడం జరిగింది. 525 నుంచి 545కు పెంచారు. అంటే ఏ విధంగా మార్పు చేశారు అంటే ముందు ఎట్లా ఉండేది 525 ఉండేది, ఇప్పుడు 545 చేశారు. అయితే ముందు 525లో 500 స్టేట్స్ నుంచి 25 యూనియన్ టెరిటరీస్ నుంచి ఉండేది. ఈ 545 పెంచిన తర్వాత ఏ విధంగా ఉంది అంటే 545 పెంచిన తర్వాత రాష్ట్రాల నుంచి మనం చూసుకున్నట్లయితే 525 ఉండేది, అంటే పెంచారు, 25 పెంచారు రాష్ట్రాల నుంచి. మరి మనకి మొత్తం సీట్లు పెరిగినవి ఎంత, 20 సీట్లు పెరిగినాయి, 25 నుంచి 45. రాష్ట్రాలు ముందు 500 ఉన్నాయి, ఇప్పుడు 525 చేశారు, అంటే రాష్ట్రాల్లో 25 పెంచారు. అంటే మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఏం చేయాలి, పెంచాలా తగ్గించాలా, తగ్గించాలి. ఎంత తగ్గించాలి, 5 తగ్గించాలి. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రాతినిధ్యం 25 నుంచి 20కి తగ్గించడం జరిగింది. సో 525 + 20 545కి పెంచారు. ముందు 500 + 25 ఉంది, దాన్ని 525 + 20 చేశారు. సో 31వ రాజ్యాంగ సవరణ 1973 ద్వారా లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 545గా ఫిక్స్ చేశారు. ఇది కూడా సరిపోదు, ఇంకొన్ని పెంచుదాము అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇంకొన్ని సీట్లు పెంచడం కోసం ప్రభుత్వం మళ్ళీ 1987లో 1987లో ఒక రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసింది. అది 56th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే 56వ రాజ్యాంగ సవరణ 1987 ద్వారా ఈసారి మనము లోక్సభ యొక్క గరిష్ట సంఖ్య 552గా ఫిక్స్ చేసాం. 552గా ఫిక్స్ చేసాం. ఈ 552లో రాష్ట్రాల నుంచి మనం చూసుకున్నట్లయితే 530 మంది ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి చూసుకున్నట్లయితే 20 మంది ఉంటారు. ఆంగ్లో ఇండియన్స్ మనం చూసుకున్నట్లయితే 2 ఉంటారు. మొత్తం చూసుకున్నట్లయితే 552 అవుతుంది.
సో 56వ రాజ్యాంగ సవరణ 1987 ద్వారా లోక్సభ సంఖ్యలు గరిష్టంగా 552గా ఫిక్స్ చేయడం జరిగింది. దాంట్లో 552లో 530 ఫ్రమ్ స్టేట్స్, 20 ఫ్రమ్ యూనియన్ టెరిటరీస్ అండ్ 2 ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్స్. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు యొక్క లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అనుకున్నంతగా లేదు అని రాష్ట్రపతి భావిస్తే ఒక ఇద్దరిని లోక్సభకి నామినేట్ చేయొచ్చు అనే పాయింట్ చెప్పే ఆర్టికల్ ఏది అంటాడు ఎగ్జామ్స్లో. సో ఏ అధికరణ, ఏ ఆర్టికల్ రాష్ట్రపతికి లోక్సభకి ఇద్దరు యొక్క ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వర్క్ చెందిన వారిని నామినేట్ చేయొచ్చు అనే అధికారం ఇస్తుంది అంటే ఆర్టికల్ 331. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 331. ఆర్టికల్ 331 ప్రకారం ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, లోక్సభకి ప్రెసిడెంట్ నామినేట్ చేస్తుంటాడు. అయితే యాక్చువల్గా ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని పార్లమెంట్కి నామినేట్ చేయాలి అనేది మనకి ఒరిజినల్ రాజ్యాంగంలో 10 ఏళ్ళ వరకే ఉంచింది. అంటే 10 ఏళ్ళ వరకు అయితే ఈ నిబంధన ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత ఒకవేళ అప్పటికీ పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఈ యొక్క ప్రతిపాదన అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి నామినేట్ చేయొచ్చు అనే ప్రతిపాదనని అప్పుడు సందర్భం బట్టి అప్పుడున్న కండిషన్స్ బట్టి ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే ఒకవేళ రద్దు చేస్తే చేయొచ్చు అని తెలపడం జరిగింది. అంటే మన ఒరిజినల్ రాజ్యాంగం ఎప్పుడు తయారు చేశారు? 1950లో. 10 ఏళ్ళ వరకు ఆ పాయింట్ ఉంటుంది అన్నారు ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్. అంటే 1960 వరకు ఉన్నది. ఇప్పుడు 1960లో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. 1960లో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే పొడిగించాలి అని. మళ్ళీ 10 ఏళ్ళకు పొడిగించారు. మళ్ళీ 1970లో తీసుకోవాలి నిర్ణయం. 1970లో కూడా మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పొడిగించండి అని చెప్పారు. 1980, 1990, 2000, 2010లో వచ్చినప్పుడు కూడా మరి ఏం చేయాలి, ఇంకా ఇది ఉంచుదామా పొడిగిద్దామా అనుకున్నారు. 2010లో కూడా పొడిగిద్దాము, 2020 వరకు పొడిగిద్దాము అన్నారు. అట్లాగా పొడిగించుకుంటూ 2020 వరకు పొడిగిద్దాము అని 2009-10లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 2020 వచ్చింది. 2020లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, మళ్ళీ పొడిగిద్దామా ఇంకొక 10 సంవత్సరాలు లేదా రద్దు చేద్దామా అని. ఈ సందర్భంలో పార్లమెంటు జనవరి 2020లో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే ప్రక్రియని తీసేశారు, కొట్టివేశారు, రద్దు చేశారు. సో ఇక మీదగా మనకి లోక్సభ యొక్క సభ్యుల సంఖ్య ఎంత అంటే 543 మాత్రమే. ఎందుకంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే ప్రక్రియ క్యాన్సిల్, రద్దు చేసేశారు కాబట్టి. ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పుడు పాస్ అయింది, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు, ఆ పాయింట్స్ అన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కవర్ చేసుకున్నాము. ఒకవేళ ఎవరైనా క్లాస్ మిస్ అయినట్లయితే ఈ క్లాస్ అయిపోయి కవర్ చేసుకోండి. అందుకనే ఫస్ట్ నుంచి చూస్తూ ఉండండి. మ్యాక్సిమం మధ్యలో ఏ క్లాస్ మిస్ అయినా వెంటనే కవర్ చేసేయండి, ఎందుకంటే ఆ కంటిన్యూషన్ ఉంటుందంట అన్నమాట మనకి. ఇక్కడ ఈ పాయింట్ ఒకవేళ ఆ క్లాస్ చూడకపోతే మనం డైరెక్ట్ చదివేసుకుంటున్నాము, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం పాయింట్ అన్నట్టు ఉంటుంది. కాకపోతే ఆ క్లాస్ చూస్తే ఓకే ఈ పాయింట్ ఎస్ అవును అప్పుడు మనం అనుకున్నాము అని చెప్పి మీకే స్ట్రైక్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనకి ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే పద్ధతి రద్దు అయిపోయింది. 104 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. ఓకే, నెక్స్ట్ మన లోక్సభలో సభ్యులు ఉన్నారనుకోండి 543. వీరిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు ఎన్నుకుంటారు అంటే ప్రజలు అందరూ కలిసి ఎన్నుకుంటారా, లేకపోతే ప్రజల్లో ఎవరైతే ఓటింగ్ చేస్తారో వాళ్ళకి ఏమన్నా పరిమితులు ఉన్నాయా? ఎస్, ఎవరన్నా ఓటింగ్ వేయాలి అంటే వాళ్ళకి మనం ఓన్లీ కండిషన్ చేసింది ఏంటి అంటే వాళ్ళకి ఏజ్ అనమాట, వయోజన పరంగా వాళ్ళకి ఓటింగ్ హక్కు ఇచ్చాము అంతే తప్ప వారు స్త్రీయా పురుషులా లేదా వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్సా లేకపోతే వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్సా అవన్నీ ఏం చూడలేదు. కేవలం మనం ఒకటే కండిషన్ పెట్టాము, ఏంటి అంటే వయసు పరంగా ఆ వ్యక్తి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అది తెలిపే మనకు ఆర్టికల్ ఏది అంటాడు, ఆర్టికల్ 325.
సో ఆర్టికల్ 326, ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనగా మనకి ప్రెజెంట్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హుడు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని తెలిపే ఆర్టికల్ ఏది అంటాడు. ఆర్టికల్ 326 తెలుపుతుంది. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఫ్రాంచైజ్ గురించి తెలిపే ఆర్టికల్ మనకి ఏది అంటే ఆర్టికల్ 326. 550 కదా అంటే ప్రెజెంట్ మనకున్న సభ్యులు 543 అండి. ప్రెజెంట్ మ్యాక్సిమం గరిష్టంగా ఎంత ఉండొచ్చు అనేది మనకి ముందు 552 ఉండేది, ఇప్పుడు అది 550 అయ్యింది. అంటే ఆ పాయింట్ ఏంటంటే మనకి మ్యాక్సిమం సభ్యులు 552 ఉండొచ్చు అని ఉంది పాయింట్ ముందు. కాకపోతే మనం అందులో 545ను మాత్రమే ఫిల్ చేసేవాళ్ళం. ఈ 552లో 550 ప్లస్ 2 ఆంగ్లో ఇండియన్స్, 545లో 543 ప్లస్ 2 ఆంగ్లో ఇండియన్స్. అయితే మనం 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఇద్దరిని ఎవరిని నామినేట్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం మనకున్న లోక్సభ సంఖ్య ఎంత అంటే 543 ప్రస్తుతం అన్నమాట ఇది. సో ప్రస్తుతం పరంగా నేను 543 అన్నాము. గరిష్టంగా ఎంత ఉండొచ్చు అంటే 550 ఉండొచ్చు గరిష్టంగా ప్రస్తుతం. ఈ 2 ఆంగ్లో ఇండియన్స్ని తీసేసాం కాబట్టి గరిష్టంగా లోక్సభ సంఖ్యలు 550గా ఉండొచ్చు. మ్యాక్సిమం 550 అండ్ ద ప్రెజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ ఇస్ 543 ఎక్స్క్లూడింగ్ ది 2 ఆంగ్లో ఇండియన్స్. ఆ పాయింట్స్ అవన్నీ మనం ఆల్రెడీ చూసాం, అందుకనే డైరెక్ట్గా వెళ్ళిపోయాది. ఆ 545, 543, 552, 550 ఆ పాయింట్స్ ఆల్రెడీ మనం కవర్ చేసుకున్నాం 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా. ఓకే, ఆర్టికల్ 326 అది. నెక్స్ట్ మనం లోక్సభలో ఎంపీ ఎన్నుకుంటాం అన్నాం. ఆ ఎన్నిక విధానంని ఏమంటాము అనేది చూద్దాం. ఎన్నిక విధానం మనం ఆల్రెడీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం చూసాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఇన్ ఏ సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ అనేది చూసాం. అది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ప్రధానంగా చెప్పాలంటే ఆ ఎన్నిక రాష్ట్రపతిది, ఉపరాష్ట్రపతిది. అదే ఎంపీ పరంగా మనం చూసుకున్నప్పుడు, లోక్సభ ఎంపీ పరంగా చూసుకున్నప్పుడు మనం వాడే పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అంటాం. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్. ఇదే పద్ధతిని మనము విన్నర్స్ గెట్ ఆల్ అని కూడా అంటాం. విన్నర్స్ గెట్ ఆల్ అంటే అర్థం ఏంటో చెప్తా. ఇప్పుడు మనకి ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గంలో మొత్తం ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో పోలైన ఓట్లలో వ్యాలిడ్ ఓట్స్ 100 ఓట్స్ పడ్డాయి అనుకోండి. 5 పార్టిసిపేట్ చేశారు. సిడిఈ ఇతనికి ఒక 30 ఓట్స్ పడ్డాయి ఏకి, బికి ఒక 24 ఓట్స్ పడ్డాయి, సికి ఒక 26 ఓట్స్ పడ్డాయి. సో ఇప్పుడు మనకి ఎంత అయినట్టు 60 అయినట్టు, 70 అయినట్టు, 24, 26, 50 తోటి 8 ఎన్ని అయినట్టు 80 అయినట్టు. ఇతనికి ఒక 15 పడ్డాయి అనుకోండి, ఇతనికి ఒక 5 పడ్డాయి అనుకోండి. కంప్లీట్ అయినాక 54, 60, 80, 9 ఓకే 100 కంప్లీట్ అయినాయి. ఇందులో మనకి ఇప్పుడు ఈ ఎన్నిక ద్వారా చూసుకున్నట్లయితే ఎవరు గెలిచినట్టు? ఏ గెలిచినట్టు. ఎందుకంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్, అందరికంటే పోస్ట్ అంటే ఇక్కడ అర్థం ఎవరికైతే వెనకాల వచ్చిన వాళ్ళందరికంటే ఫస్ట్ ఎవరికి వచ్చింది, అందరికన్నా ఇక్కడికి వచ్చింది. సో అందరూ ఇతను వెనకాలే ఉన్నారనమాట ఎన్నిక అంటే ఓట్లో. కాబట్టి ఈ యొక్క ఎన్నికలో గెలిచింది ఎవరు అంటే ఏ అని అర్థము. ఇదే పద్ధతిని మనం విన్నర్స్ గెట్ ఆల్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఏ అనే వ్యక్తికి కేవలం 30 ఓట్లు వచ్చినప్పటికీ 30 ఓట్లు మాత్రమే వచ్చినాయి 100లో. అయినప్పటికీ ఆ 100 ఓట్ల పైన అధికారం ఇతనికే వచ్చి ఆ 100 ఓట్లకి నాయకుడు ఇతనే అన్నట్టు ఇక్కడ ఎన్నుకోబడ్డం జరిగింది. అందుకని చేత మనం ఈ పద్ధతిని విన్నర్స్ గెట్ ఆల్ అని అంటాము. ఈ పద్ధతిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ ఏంటంటే ఈజీ. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి అంత అక్షరాస్యత లేనప్పుడు నీకు నచ్చిన క్యాండిడేట్కి నువ్వు ఓటు వేయచ్చు అన్నప్పుడు అది ఈజీ.
అదే మనం వాళ్ళకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టము, ఆప్షన్స్ అవన్నీ చెప్తే అవి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఓటు వేయడానికి ఇష్టపడరు. ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా విచక్షణ తెలియకుండా ఓటు వేసే ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పి ఈజీగా ఉంటుంది పద్ధతి అయితే. ఈ యొక్క పద్ధతుల్లో లోపం ఏంటి అంటే, ఏ అనే వ్యక్తి మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇతనికి 30 మంది ఇతను అంగీకరిస్తున్నారు, ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే 70 మంది ఇతను తిరస్కరించారు. అందుకే 70 మంది ఓటు వేయలేదు ఇతనికి. మరి 100 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో ఒక 70 మంది తిరస్కరించిన వ్యక్తి ఇక్కడ గెలిచి వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంటే ఎక్కడో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఆ లోపం అయితే ఉంటుంది. కాకపోతే మన యొక్క సిచ్యువేషన్లో, మన దేశం ఉన్న పరిస్థితిలో, ప్రస్తుత సందర్భాల్లో ఈ మెథడే బెటర్ అని చెప్పి నిర్ణయించుకొని ఈ మెథడే మనం అనేది ఇప్పటికీ అవలంబించుకుంటున్నాము. సో ఈ పద్ధతి ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ లేకపోతే విన్నర్స్ గెట్ ఆల్ అంటాం. సాధారణంగా ఒక లోక్సభ ఎంపీ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 10 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తాడు. సో లోక్సభలో ఎంపీ ప్రతి ఒక 10 లక్షల ప్రజల వరకు ప్రాతినిధ్యం వహిస్తాడు అనమాట. మనము మొదటి లోక్సభ చూసుకున్నట్లయితే ఫస్ట్ లోక్సభ అంటే 1952లో ఏర్పడింది మొదటి లోక్సభ, ఫస్ట్ లోక్సభలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఓట్స్ అప్పుడు ఎన్ని పడ్డాయి, మొత్తం ఓటర్ల సంఖ్య, ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 17.32 crores ఉన్నారండి. ఫస్ట్ లోక్సభలో చూసుకున్నట్లయితే ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 17.32 crores ఉన్నారు ఫస్ట్ లోక్సభ టైంలో. ఓకే, నెక్స్ట్ మనం లోక్సభ ఎంపీలని ఎన్నుకోవడం కోసం దేశాన్ని కొన్ని భాగాలుగా ఇట్లా విభజించుకుంటాం. ఆ ఒక్కొక్క భాగాన్నే మనము నియోజకవర్గం అంటాం, కాన్స్టిట్యుయెన్సీ అంటాం, తెలుగులో నియోజకవర్గం అంటాం. సో నియోజకవర్గాలుగా మనం విభజించుకున్నాం దేశం మొత్తటం. ఆ నియోజకవర్గాల్లో మనం ఏంటి అంటే మన భారతదేశంలో బలహీన వర్గాలు అనగా ప్రధానంగా గుర్తొచ్చేది షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. మరి షెడ్యూల్డ్ కాస్ట్స్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం, రిజర్వేషన్స్ అనేది ఇచ్చి మనం వాళ్ళకి చేయూత ఇవ్వకపోతే వారిని పార్లమెంట్లో సరైన ప్రాతినిధ్యం అనేది వాళ్ళకి దక్కదు అనే ఉద్దేశంతో రాజ్యాంగంలోనే లోక్సభ యొక్క నియోజకవర్గాల్లో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీకి, ఎస్టీకి. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఏ నిబంధన ప్రకారం లోక్సభలో నియోజకవర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అంటాడు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 330 మనకి ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్స్ ఇవ్వబడింది దేంట్లో, లోక్సభ ఎన్నికల్లో. ఎస్టీ అండ్ రిజర్వేషన్స్ ఆర్టికల్ 330 ద్వారా ఇవ్వబడింది. ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, 15% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఇన్ ది లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఎస్టీకి 7.5% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీకి 15% అంటే మనకి ఎంత వస్తుంది, 84 సీట్స్ వస్తాయి, 84 సీట్లు వస్తాయి. 7.5% అంటే మనకి 47 సీట్స్ వస్తాయి. సో మొత్తం ఉన్న లోక్సభ సీట్లలో 15% అనగా 84 సీట్లను ఎస్సీకి రిజర్వేషన్ ఇచ్చాం. 47 సీట్లు అనగా 7.5%ని మనము ఎస్టీకి ఇచ్చాం. లోక్సభ యొక్క నియోజకవర్గాల్లో ఎస్సీకి ఎస్టీకి రిజర్వేషన్స్ ఇవ్వండి అని తెలిపే ఆర్టికల్ ఏది అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 330. ఓకే వన్ పాయింట్. నెక్స్ట్ అయితే సేమ్ పాయింట్ మనకి ఎస్సీకి ఎస్టీకి లోక్సభలో నియోజకవర్గాల రిజర్వేషన్కి సంబంధించి కూడా ఒరిజినల్గా రాజ్యాంగంలో 330 ఆర్టికల్ అయితే తెలిపింది. కానీ 330 ఆర్టికల్ క్లియర్గా ఏం చెప్పింది అంటే, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు అనేది 10 సంవత్సరాల వరకు అయితే ఖచ్చితంగా ఇవ్వండి. 10 సంవత్సరాల తర్వాత ఉన్న పరిస్థితులను సమీక్షించండి. సమీక్షించిన పిన్నమట్టు అక్కడ చూసిన సందర్భాల్లో ఒకవేళ వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం వచ్చింది అనుకుంటే ఈ పద్ధతిని రద్దు చేయండి. ఒకవేళ వారికి సరైన ప్రాతినిధ్యం ఇంకా చేరుకోలేదు అనుకున్నట్లయితే ఈ పద్ధతిని పొడిగించండి అని చెప్పడం జరిగింది. మరి 1960 వచ్చింది.
1960లో వచ్చినప్పుడు వీళ్ళు సమీక్షించాలి. సమీక్షించిన తర్వాత ఏ ప్రభుత్వానికన్నా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది రద్దు చేద్దాము, నెక్స్ట్ టైం నియోజకవర్గాల నుంచి ఉండదు అని చెప్పే ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉండదు. ఎందుకంటే ఏ పార్టీ అయితే ప్రకటిస్తుందో ఆ విధంగా ఆ పార్టీ ఇంకా జనంలో గెలవదు అని ఆ పార్టీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏ పార్టీ అది రిస్క్ తీసుకోదు. అందుచేతనే ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి 10 సంవత్సరాలు చొప్పున పెంచుకుంటూ ప్రతి పార్టీ వస్తుంది ఇప్పటి వరకు. లాస్ట్ టైం 2010లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా 2010లో 2020 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చింది ప్రభుత్వం. 2020లో కూడా ప్రభుత్వానికి పాయింట్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదైతే ఆంగ్లో ఇండియన్స్ని రద్దు చేశారో 104వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆ సవరణ చట్టంలో భాగంగానే ఈ ప్రక్రియ కూడా చేశారు. ఏంటి? 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 104 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారమే ఒకటి ఏంటి అంటే ఆంగ్లో ఇండియన్స్ని రద్దు చేయడం జరిగింది. కాకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని ఇంకొక 10 ఏళ్ళు 2030 వరకు 10 సంవత్సరాలు పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాబట్టి 104 రాజ్యాంగ సవరణ చట్టంలో 2 విషయాలు తెలుపుతుంది. ఒకటి, లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి నామినేట్ చేసే ప్రక్రియ ఇప్పటి నుంచి రద్దయింది అని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి లోక్సభ నియోజకవర్గాల్లో అనే పాయింట్ని ఇంకొక 10 సంవత్సరాలు మేము పెంచుతున్నాము, పొడిగిస్తున్నాము అని తెలపడం జరిగింది. సో ఇది లోక్సభ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్లో నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ గురించి. ఓకే, నెక్స్ట్ మనకి లోక్సభ ఎంపీ సభ్యుల గురించి చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఏ రాష్ట్రానికి ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అంటే ఎక్కువ ఎంపీలను అత్యధికంగా లోక్సభకు సభ్యులను పంపే రాష్ట్రం ఏది? ఎవరైనా ఆప్షన్లో ఆన్సర్ చేయండి. అత్యధికంగా లోక్సభకి సభ్యుల్ని పంపే రాష్ట్రం ఏది? ఆన్సర్ చేయండి. ఓకే, యూపీ 80 సీట్స్ అంటున్నారు. ఓకే, సో మనకి హయ్యెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే యూపీలో ఉన్నాయి. యూపీలో ఎన్ని ఉన్నాయి అంటే 80 ఉన్నాయి. రిజర్వేషన్స్ని పొడిగించవచ్చు, అది రైటా రాంగా అని ఎవరికన్నా డౌట్ ఉండొచ్చండి. అంటే ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్స్ పొడిగించడం అనేది రైటా రాంగ్ అనే క్వశ్చన్ ఎవరన్నా ఉంటే అది మీరు డిబేట్లోకి వెళ్ళొద్దు. ఓన్లీ ఆప్షన్ ఏంటంటే రైట్ అనే చెప్పండి. ఎందుకంటే మనము కేవలం ఒక 2 or 3 బుక్స్ చదివి ఒక కంక్లూషన్కి వచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని కట్ చేసేయాలి, ఆపేయాలి అని చెప్పడం రాంగ్. ఆల్రెడీ దీని గురించి సుప్రీంకోర్టులో చర్చలు జరిగాయి, జడ్జిమెంట్స్ జరిగాయి. సుప్రీంకోర్టు క్లారిఫై ఇచ్చింది, ఎస్ రిజర్వేషన్స్ అనేవి కరెక్టే, ఎస్ రిజర్వేషన్స్ అనేది ఇవ్వండి అని చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ నిర్ణయానికి వచ్చారు అంటే వాళ్ళు అపారమైన జ్ఞానంతో వచ్చారు. ఎందుకు అంటే మనం కొన్ని పరిస్థితులు చూసుకున్నట్లయితే షెడ్యూల్డ్ క్యాస్ట్స్ వారి యొక్క పరిస్థితులు మనం ఒక 2000 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు వీరు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వీరి యొక్క నీడ పడకూడదు అనేవారు, వీరు ఫేస్ అట్లా కనబడకూడదని కుండలు ధరించి వెళ్ళాలి, అందరూ త్రాగే నీళ్ళు త్రాగకూడదు, అట్లాగా చాలా వివక్షతకు గురయ్యారు. మరి అన్ని వివక్షతలకు గురైనప్పుడు దానికి కర్మ ఎఫెక్ట్, సైకిల్ ఇట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇట్లా రావాలి అని చెప్తారు. సో సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి వన్స్ ఏదన్నా సుప్రీంకోర్టు అన్న హైకోర్టు అన్న జడ్జిమెంట్ ఇస్తే మనము వాటి డీటెయిల్స్లో వెళ్ళి కరెక్టా రాంగ్గా చూడడం కన్నా ఓకే వాళ్ళతో కంక్లూషన్కి వచ్చారు, సో ఆ పాయింట్ గ్రాంటెడ్గా తీసుకోవడం శ్రేయస్కరం అండి. హైయెస్ట్ వచ్చేసరికి మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇస్తుంది, 80 మంది ఎంపీలని పంపిస్తుంది యూపీ. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ హైయెస్ట్ చూద్దాం. ఎందుకంటే హైయెస్ట్ యూపీ 80 అంటారు. సెకండ్ హైయెస్ట్ ఎవరో ఆన్సర్ చేయండి. సెకండ్ హైయెస్ట్ స్టేట్ అంటే
అత్యధికంగా ఎంపీలని లోక్సభకు పంపే సెకండ్ హైయెస్ట్ స్టేట్ ఏది? మహారాష్ట్ర అండి. 48 మంది ఎంపీలు ఉంటారు. మహారాష్ట్ర 48 ఎంపీస్. నెక్స్ట్ పాయింట్, ఒక అతను ఉంటాడు, అతనికి ఒక రికార్డు ఉందన్నమాట. ఏంటంటే వరుసగా కంటిన్యూస్గా 10 సార్లు లోక్సభకి ఎన్నికయ్యాడు ఒక అతను. అదొక రికార్డ్ అనమాట. సో వరుసగా 10 సార్లు లోక్సభకు ఎన్నికైన రికార్డు ఒక వ్యక్తికి ఉంది. ఎవరు? ఆన్సర్ చేస్తారు ఎవరన్నా? ఒక వ్యక్తికి లోక్సభలో వరుసగా 10 సార్లు ఎన్నికైన రికార్డు ఉంది, వరుసగా, వితౌట్ ఎనీ గ్యాప్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వితౌట్ ఎనీ గ్యాప్. ఆన్సర్ చేస్తారండి ఎవరన్నా? వెరీ గుడ్, సమ్వన్. ఎవరు అంటే శ్రీశైలం. యా, ప్రియా ఇందుప్రియ. గుడ్ గుడ్ అండి. ప్రియా ఇందుప్రియ అండ్ శ్రీశైలం. మనకి వరుసగా 10 సార్లు లోక్సభకు ఎన్నికైన రికార్డు ఉన్న వ్యక్తి ఎవరు అంటే అతని పేరు పిఎం సయ్యద్. పిఎం సయ్యద్. ఇతను లక్షద్వీప్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. 10 సార్లు వరుసగా అనేది ఇంపార్టెంట్. కన్సిక్యూటివ్గా 10 టైమ్స్ లోక్సభకి ఎన్నికడం జరిగింది ఇతను. ఓకే, మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభకి ఎంపీలు 42 మందిని పంపేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో 42లో ఎంపీ సీట్లను కూడా విభజన జరిగింది. అందులో భాగంగా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లోక్సభ సీట్లు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంకి 17 సీట్లు వచ్చినాయి. 25-17. 25 ఫర్ ఏపీ, 17 ఫర్ ఏపీ. ఆఫ్టర్ బైఫర్కేషన్ అండి. సో ఆఫ్టర్ బైఫర్కేషన్, ఆ పాయింట్ ఇంపార్టెంట్. 25 and 17. ఓకే, నెక్స్ట్ మనకి 2019లో ఎన్నికలు జరిగాయి కదండి. ఆ ఎన్నికలు జరిగే లోక్సభను ఎన్నో లోక్సభ అంటాం? 14th, 15th, 16th, 17th, 18th. 2019లో ఎలక్షన్స్ జరిగాయి, ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఒక నూతనంగా ఒక లోక్సభ ఏర్పడుతుంది కదా. ఎన్నికల తర్వాత గెలిచిన వారితో ఒక లోక్సభ ఏర్పడింది కదండి. సో ఆ లోక్సభ ఎన్నవది అనే పాయింట్ ఇప్పుడు మనం చూస్తాం. వాటి గురించి మనం కొన్ని చదువుకుందాం. 2019లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటైన లోక్సభ 17వ లోక్సభ అండి. గుర్తుపెట్టుకోండి, 17th లోక్సభ. ఎస్, వెరీ గుడ్. 17th లోక్సభ అండి. సమ్వన్ 16 అన్నారు, 17th అండి. ఇది 17వ లోక్సభ, 17th లోక్సభ. ఈ 17th లోక్సభ గురించి కొన్ని పాయింట్స్ అనుకున్నామండి. ఎందుకంటే ఇది లేటెస్ట్ కాబట్టి మనకి దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఎగ్జామినేషన్లో రావచ్చు. సో 2019లో జరిగిన ఎన్నికలు. 2019లో ఎన్నికలు మనకి మొత్తం ఎన్ని ఫేజెస్లో జరిగాయి అంటాడు. ఎన్నికలు మొత్తం ఎలక్షన్స్ ఎన్ని ఫేజెస్లో జరిగాయి అంటాడు. మనం ఆన్సర్ 7 phases అని చెప్పాలి. 7 విడతల్లో జరిగినాయి ఎన్నికలు, 7 phases జరిగినాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగినాయి అంటాడు. డేట్స్ 11th April 2019 నుంచి 19th May 2019. 11th April. ఇవన్నీ రాసుకోండి, బుక్స్లో ఉండవు ఇవన్నీ. వికీపీడియా, జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ నుంచి తీసుకొని నా ఓన్ నోట్స్ అండి ఇదంతా. సో మీకు జనరల్గా ఇవి ఉండవు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ నోట్స్లో రాసేసుకోండి మీరు. సో డేట్స్ 11th April 2019 to 19th May 2019 జరిగినాయి. ఎవరు నిర్వహించారు ఎన్నికలంటే ఆబ్వియస్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది లోక్సభ యొక్క ఎన్నికలు. మనకి కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభించారు, ఎన్నికలు లెక్కపెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 23 May 2019 ఉదయం ప్రారంభించారు. రిజల్ట్స్ ఆ రోజు మధ్యాహ్నమే మనకి రిజల్ట్స్ అనేవి
డిక్లేర్ చేయడం జరిగినది. ఇవి 17th లోక్సభకు అంటే సంబంధించి కొన్ని పాయింట్స్. అయితే మనకి ఓట్స్ పరంగా మనం మాట్లాడుకుందాం, ఏ ఏ పార్టీకి ఎన్నెన్ని వచ్చినాయి అని చెప్పి. ఎంపీల పరంగా మనం చూస్తున్నాం, లోక్సభ ఎంపీ పరంగా. సో లోక్సభ 2019 అంటే 17th లోక్సభలో మనం చూసుకున్నట్లయితే మెజారిటీ ఎవరికి వచ్చింది అంటే సింగిల్ పార్టీ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ. అత్యధికంగా 303 సీట్లు వచ్చినాయి బీజేపీకి. అంటే ఇది మంచి రికార్డ్, 303 సీట్స్ అంటే వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ అను. సెకండ్ హైయెస్ట్ వచ్చిన పార్టీ ఏంటంటే దరిదాపుల్లో ఏదీ లేదండి, దరిదాపుల్లో ఏదీ లేదు. సెకండ్ వచ్చిన పార్టీ ఎవరు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎన్ని వచ్చినాయి అంటే పాపం 52 మాత్రమే వచ్చినాయి. ఒక జాతీయ పార్టీ 1947 నుంచి 1977 వరకు ఏలిన పార్టీ భారతదేశాన్ని. ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు చూసుకున్నట్లయితే 52కు పడిపోయింది. అందుకని చెప్పి ఎప్పుడన్నా మనకు అధికారం వచ్చినప్పుడు మనం కాస్త ప్రజలకి నచ్చిన విధానాలు చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజాస్వామ్యంగా ఉండాలి. అది లేకపోతే ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నమాట. అవినీతి కన్నా మనం బాగా చేయగలిగితే ఇప్పటికీ హోదాలో పవర్లో ఉండగలిగితే అది చాలు కదా. అవినీతి చేయడం వల్ల పదవిలో లేకుండా కోర్టుల చుట్టూ తిరిగే బదులు, న్యాయస్థానాల చుట్టూ తిరిగే బదులు అవినీతి చేయకుండా ఎప్పుడూ పదవిలో స్థిరంగా ఉండిపోయే పదవి ఉంటే చాలు కదండి. సో ఆ రకంగా ఆలోచించుకోవాలి మరి వారు. సో మనకి INC 52. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చిన పార్టీ ఏది అంటే ద్రావిడ మున్నేత్ర కళగం, DMK, తమిళనాడు పార్టీ, రీజనల్ పార్టీ. ఈ పార్టీకి 24 సీట్లు వచ్చినాయి. ఫోర్త్ హైయెస్ట్ ఏ పార్టీకి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన YSR కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎవరికైనా ఐడియా ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి ఫుల్ ఫామ్ ఏంటి ఎవరైనా చెప్తారా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయా? వైఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పండి. వైఎస్ఆర్సిపి ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పండి. నాగరాజు గారు వైఎస్ఆర్సిపి అన్నారు. వైఎస్ఆర్సిపి ఫుల్ ఫామ్ చెప్పండి. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీయా మీనింగ్? నా క్వశ్చన్ ఏంటి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనా దాని అర్థం ఫుల్ ఫామ్? వైఎస్ఆర్సిపి అంటే వెరీ గుడ్, గోపి కొమరా గారు అన్నారు. వైఎస్ఆర్ అంటే అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాదు, జనరల్గా ఏంటి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనమాట. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. యువజన అంటే యూత్, శ్రామిక అంటే లేబర్, రైతు అంటే ఫార్మర్. సో వారి కోసం ఏర్పాటు చేసిన పార్టీ అన్నట్టు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే. ఓకే, వైఎస్ఆర్సిపికి మనకి ఫోర్త్ హైయెస్ట్ సీట్స్ అనేది రావడం జరిగింది. వైఎస్ఆర్సిపి గాట్ అరౌండ్ 22 లోక్సభ ఎంపీ సీట్స్ అండి. మనకి మెజారిటీ మరి ఎవరు వచ్చారు అంటే బీజేపీ వచ్చింది. నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అంటే క్రిమినల్ ఛార్జెస్. 17th లోక్సభలో క్రిమినల్ ఛార్జెస్ ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది ఎన్నికయ్యారో చూద్దాం. బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే గెలిచిన వాళ్ళు 303 అయితే క్రిమినల్ ఛార్జ్ ఉన్నవాళ్ళు 116 మంది, అనగా 39% వారు క్రిమినల్ ఛార్జెస్తో ఉన్న వాళ్ళు గెలిచారు. అంటే దాదాపుగా చూడండి, ఒక 100%లో 100 మందిలో 39 మంది మాత్రం క్రిమినల్ ఛార్జ్లు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇక్కడ ఒక స్టాటిస్టిక్స్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ADR అని ఒక సంస్థ ఉంటుందంటే ఆ సంస్థ ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేసింది, రీసెర్చ్ చేసి ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చింది. ఏమంటుందంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అతను గెలిచే ఎన్నికల్లో నిలబడి గెలిచే పర్సంటేజ్ ప్రాబబిలిటీ X అనుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతనికి మంచి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇతను ఎన్నికల్లో నిలబడి
గెలిచే ప్రాబబిలిటీ ఎంత అంట, x+5% అంట. అంటే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కన్నా 5% గెలిచే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈ సంస్థ. సో అంటే ఏంటి అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు పాలిటిక్స్ లోపలికి, వాళ్ళు గెలుస్తున్నారు అని ఒక ఐడియా కోసం. ఈ రేషియో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చూసుకున్నట్లయితే 52 మంది గెలిస్తే అందులో 29 మంది క్రిమినల్ ఛార్జీలే ఉన్నారు, 57% వీలైతే. ఇంకా మనం జేడీయూ చూసుకున్నట్లయితే, జేడీయూ పార్టీ చూసుకున్నట్లయితే 16 మంది పాపం గెలిస్తే అత్యధికంగా 13 మంది పాపం క్రిమినల్ ఛార్జీలు ఉన్నారు, 81%. 81% జేడీయూ పార్టీకి సంబంధించి వారికి క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి, 81%. జనతాదళ్ అండి, జేడీయూ అంటే జనతాదళ్ యునైటెడ్, జేడీయూ బీహార్, అరుణాచల్ ప్రదేశ్ ఆ స్టేట్స్లో ఈ పార్టీ యాక్టివ్గా ఉంటుంది. జేడీయూ, జనతాదళ్ యునైటెడ్ బ్రాకెట్లో యూ అంటే. సో ఇవి క్రిమినల్ ఛార్జెస్ ఉండి గెలిచిన వారి యొక్క స్టాటిస్టిక్స్ అన్నమాట. ఓకే కండి. నెక్స్ట్ ఓకే 17th లోక్సభ గెలవడం జరిగింది. మరి ఆ 17th లోక్సభ యొక్క ఎన్నిక జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీని వారు లీడర్గా పెట్టుకొని ప్రధానమంత్రి పిఎం చేయడం జరిగింది. కాబట్టి లోక్సభ యొక్క లీడర్ ఎవరు అంటే పిఎం నరేంద్ర మోడీ. సో లోక్సభ యొక్క లీడర్ ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్స్లో, నరేంద్ర మోడీ అని ఆన్సర్ చేయాలి. నరేంద్ర మోడీ లోక్సభ యొక్క లీడర్. నెక్స్ట్ ఏమని అడుగుతాడు అంటే అపోజిషన్ లీడర్ ఎవరు అంటాడు. లోక్సభలో అపోజిషన్ లీడర్ ఎవరు? ఆన్సర్ చేయండి ఎవరన్నా. ప్రస్తుతం లోక్సభలో అపోజిషన్ లీడర్ ఎవరు నా క్వశ్చన్. సో ఎనీవన్ ఆన్సర్ హూ నోస్ ది ఆన్సర్, ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. ప్రస్తుతం లోక్సభలో అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ఎవరు? మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, శ్రీను గారు లేరు అంటున్నారు, నో అంటున్నారు నాని గారు, వేకెంట్ అంటున్నారు మూలధన లక్ష్మి. సోనియా అంటున్నారు సమ్వన్. ఓకే, చాలామంది అయితే నో నో అన్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. మనకి రూల్ ఏంటంటే అండి, ఎవరన్నా ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అపోజిషన్ లీడర్ ఆ పదవి ఇవ్వాలి అంటే ఏదన్నా ఒక పార్టీ అపోజిషన్ మెయిన్ అపోజిషన్ పార్టీ హోదా రావాలి. ఏదన్నా ఒక పార్టీకి మెయిన్ అపోజిషన్ పార్టీ ఎప్పుడు వస్తుంది అంటే అందరికన్నా గెలిచిన పార్టీ ఉంటుంది, ఆ గెలిచిన పార్టీ కన్నా నెక్స్ట్ సెకండ్ ర్యాంక్లో వచ్చిన పార్టీకి ఇస్తారు. అయితే ఆ సెకండ్ వచ్చిన పార్టీకి అపోజిషన్ స్టేటస్ రావాలి అంటే ఖచ్చితంగా ఆ పార్టీ లోక్సభలోని మోర్ దాన్ 10% సీట్స్ని గెలవాలి, 10% కన్నా ఎక్కువ సీట్లని గెలవాలి. కాకపోతే 10% సీట్లు అంటే ఎంత, మొత్తం 550 ప్రస్తుతం యొక్క స్ట్రెంగ్త్గా 545 కదండి ప్రస్తుతం స్ట్రెంగ్త్. సో 545లో 10% అంటే 1/10 అంటే 54 రావాలి. కానీ కాంగ్రెస్కి వచ్చింది ఎంత, కేవలం 52 మాత్రమే. కాబట్టి వీళ్ళు ఈ కండిషన్ని సాటిస్ఫై చేయలేకపోయారు. కనీసం 10% రావాలి అనే కండిషన్ని సాటిస్ఫై చేయలేరు. కాబట్టి అపోజిషన్ పార్టీ అనేది లేదు. కాబట్టి ఆబ్వియస్లీ అపోజిషన్ లీడర్ కూడా ఎవరు లేరు. కాబట్టి ఈ యొక్క పదవి వేకెంట్, ఖాళీగా ఉంది. మరి ఈ 17వ లోక్సభలో సమావేశం ఏర్పాటయ్యాక లోక్సభ లీడర్గా అయితే పిఎంని పెట్టుకున్నారు, స్పీకర్గా ఎవరిని నియమించుకున్నారు అనేది చూడాలి. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా, బీజేపీకి చెందిన వ్యక్తి ఓం బిర్లా అనే వ్యక్తిని స్పీకర్గా పెట్టుకోవడం జరిగింది.
ఓం బిర్లా. నెక్స్ట్ ఇంకా మనకి ఈ 17th లోక్సభ గురించి చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మనం చూసుకున్నట్లయితే మనకి 543 సీట్లకి ఎన్నిక జరిగింది. 543 సీట్స్లో 300 మంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళండి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ టైమర్స్ మొట్టమొదటిసారిగా గెలిచారనమాట ఎంపీలుగా. 543లో 300 మంది ఫస్ట్ టైమర్స్, ఫస్ట్ టైం ఎంపీస్ అనమాట. ఇంకా మనము స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే 500 మొత్తం సీట్లలో దాదాపుగా 94% అనేవారు హిందూస్కి ఇవ్వడం జరిగింది. సో గెలిచిన వారిలో 90.4% మెంబర్స్ ఎవరు అంటే హిందూస్ అనమాట. మొత్తం ఎంతమందికి క్రిమినల్ ఛార్జ్ ఉంది గెలిచిన వాళ్ళలో 543లో అంటే 233కి, అనగా 43% ఆఫ్ ది టోటల్ ఎంపీస్ హ్యావ్ క్రిమినల్ ఛార్జెస్. మనం ఎన్నికల్లో నించునే ముందు మన యొక్క ఆస్తిని ప్రకటించుకోవాలండి. ఎన్నికల్లో నించునే ముందు మన యొక్క ఆస్తిని ప్రకటించుకోవాలి. అంటే దాన్నే మనము అసెట్స్ని డిక్లేర్ చేసుకోవాలి అంటాం. హ్యాస్ టు డిక్లేర్ అసెట్స్. మన ఆస్తుల్ని మనము వాళ్ళకి డిక్లేర్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. అయితే గెలిచిన 543 మందిలో మనకి 543 గెలిస్తే 17th లోక్సభలో భాగంగా ఆస్తి డిక్లేర్ చేసుకుంది చూసుకున్నట్లయితే 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తిని 475 మంది ఎంపీస్ డిక్లేర్ చేసుకున్నారండి. 475 ఎంపీస్ డిక్లేర్డ్ దేర్ ఎసెట్స్ మోర్ దాన్ 1 crore. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తుల్ని 475 మంది ఎంపీస్ డిక్లేర్ చేసుకున్నారు. సో జనరల్గా ఈ ఆస్తి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని చాలు. ఇంకా జనరల్ పాయింట్స్ అవన్నీ కామన్ పాయింట్సే, మీకు ఎక్కడన్నా అవైలబుల్ ఉంటాయి. అంటే బేసిక్ ఫ్యాక్ట్స్ 17th లోక్సభ గురించి ఈ స్టాటిస్టిక్స్ మీకు జనరల్గా యూస్ఫుల్ అవుతాయండి, సరిపోతాయి. ఇంకా జనరల్ స్టాటిస్టిక్స్ చాలా ఉంటాయండి. ఇంకొక స్టాటిస్టిక్స్ మీకు చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో లోక్సభ సీట్స్లో మహిళలు ఎక్కువగా అత్యధికంగా గెలిచింది 17th లోక్సభలోనండి. మ్యాక్సిమం అనమాట. మహిళలు అత్యధికంగా గెలిచింది ఏ లోక్సభలో అంటే 17th లోక్సభలోనే. ఎంతమంది అంటే 78 మంది గెలవడం జరిగింది. అంటే దాదాపుగా 14% ఈ స్ట్రెంగ్త్. సో 17th లోక్సభ ఇప్పటి వరకు మనకి మహిళలకు అత్యధికంగా ప్రాతినిధ్యం 17th లోక్సభ 14%, అంటే దాదాపుగా 78 మంది మహిళలు గెలిచారు. ముందు 16th లోక్సభ 2014లో అయిన 16th లోక్సభలో మహిళలు 62 మంది ఉన్నారు. కాబట్టి బాగా గ్రోత్ అయింది, 62 నుంచి 78 పెరిగిందనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ 17th లోక్సభలో చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ యావరేజ్ ఏజ్ అంటే అందరి ఏజ్లో సగటు ఏజ్ ఎంత ఉంది అంటే సగటు ఏజ్ గెలిచిన వారిలో సగటు ఏజ్ 54 సంవత్సరాలు ఉందండి. యావరేజ్ ఏజ్ ఎంత అంటే 54 ఏజ్. 17th లోక్సభలో 40 సంవత్సరాల కంటే ఏజ్ ఉన్న వారి యొక్క శాతం 12% ఉన్నారు. అంటే మొత్తం ఎంపీస్లో 12% ఆఫ్ ద ఎంపీస్ హ్యావ్ దేర్ ఏజ్ లెస్ దెన్ 40 years. అంటే యంగ్ వాళ్ళు కూడా బాగానే వచ్చారు అని అర్థం. ఉమెన్ 14%, యంగ్ ఉన్నవారు 12% దాకా వచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా ఫ్యాక్ట్స్ అన్నీ ఉంటాయండి, అవసరం లేదు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు చూసుకున్నట్లయితే 43% ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. డాక్టరేట్స్ ఉన్న వాళ్ళు 4% దాకా ఉన్నారు. అవన్నీ జనరల్ పాయింట్స్, అవసరం లేదనమాట. ఓకే, ఈ ఫ్యాక్ట్ ఒకటి ఫన్నీగా ఉంటుందండి. ఏంటంటే మనకు ఇప్పుడు గెలిచాడు ఒక అతను కాంగ్రెస్ పార్టీ కింద. అతను కాంగ్రెస్ ఎంపీ. అతని పేరు డీన్ కురియాకోస్ అనమాట.
డీన్ కురియాకోస్, ఇతను ఇడుక్కి కాన్స్టిట్యుయెన్సీ, ఇడుక్కి నియోజకవర్గం. ఎక్కడండి ఇడుక్కి నియోజకవర్గం? కేరళ అనమాట. ఇడుక్కి కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడ అంటే కేరళలో ఉంటుంది ఇడుక్కి కాన్స్టిట్యుయెన్సీ. ఇతను చాలా గొప్పోడండి, అంటే చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు అంటారు కదా, అట్లాంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే ఈయనకి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు, 20 కాదు, 50 కాదు, 100 కాదు, 200 కాదు, అట్లా చెప్పుకుంటే మన నోరు అలసిపోవడం తప్ప ఆ నెంబర్ రికార్డ్ అవుతుంది పెద్దగానే ఉంటుంది. ఇతని మీద కేవలం 204 క్రిమినల్ కేసులు మాత్రమే ఉన్నాయంట. పాపం అమాయకుడండి, ఇతను గెలవడం జరిగింది. సో దీని అర్థం ఏంటి అంటే, ఎవరన్నా ఒకవేళ ఎనీ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అయితే డిబేట్స్ చేసుకోవాలి, డిస్కషన్స్ ఉంటాయి బ్యాంక్ ఎగ్జామ్స్లో, గ్రూప్స్లో అయితే థియరిటికల్గా అనాలిసిస్ చేసుకోవాలి, అవన్నీ వారి కోసం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఒక హాట్ టాపిక్ అనమాట. మీకు ఎక్కడైనా ఎస్ఏ రాయమనొచ్చు, లేదా మీకు ఎక్కడైనా డిబేట్లో పాల్గొనమనొచ్చు, అట్లాంటి దగ్గర ఈ ఫ్యాక్ట్స్ పెడితే బాగుంటుంది. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే, నెక్స్ట్ దీంతో మనం లోక్సభ అనేది అయితే చూసాం. నెక్స్ట్ చూద్దాం. ఇది 17 లేటెస్ట్ లోక్సభకు సంబంధించిన ఫ్యాక్ట్స్. ఇంకా జనరల్ ఫ్యాక్ట్స్ ఎక్కడన్నా ఉంటే మీరు జనరల్గా నోట్ చేసుకోండి, జనరల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్, అంటే డెప్త్కి ఈసీఐ వెబ్సైట్స్కి వెళ్ళి అట్లా తీసుకెళ్తే ఈ స్టాటిస్టిక్స్ వస్తాయి. జనరల్ ఫ్యాక్ట్స్ మనకి ఎవరెవరు అనేది నార్మల్గానే వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ మనం లోక్సభ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఎవరైనా ఒక వ్యక్తి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలి అంటే అతనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనే పాయింట్ మనం ఇప్పుడు చూద్దాము. సో ఎవరన్నా ఒక వ్యక్తి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలి అంటే ఉండవలసిన అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది చూద్దాం. ఏ భారతదేశంలో ఏ పోస్ట్ కన్నా ముఖ్యమైన పోస్ట్కి ఫస్ట్ కండిషన్, కామన్ కండిషన్ ఏంటి అంటే అతను భారతీయ పౌరుడు అయి ఉండాలి. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇది మీరు కళ్ళు మూసుకొని రాసేయచ్చు, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. వయసు పరంగా చూసుకున్నట్లయితే లోక్సభ ఎంపీకి 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి, కనీసం 20 సంవత్సరాలు ఉండాలి, 25 years ఉండాలి. మినిమాక్స్ రూల్ అప్లై చేసుకుంటే మినిమం ఏజ్ ఉంది లోక్సభ ఎంపీకి. మినిమం ఏజ్ ఎంత? 25. మరి మినిమం ఏజ్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏజ్ ఉండదు. కాబట్టి ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో మీకు ఒక వ్యక్తి లోక్సభ ఎంపీగా గెలవాలి అంటే అతనికి ఉన్న గరిష్ట వయసు ఎంత ఉండాలి, ఎంత మించి ఉండకూడదు అని అడుగుతాడు. ఎంత మించి ఉండకూడదు అనే పాయింట్ ఏం లేదండి, ఎందుకంటే 86 ఏళ్ళకి గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం ఏజ్ ఏది ఉండదు, అది సెకండ్ కండిషన్. థర్డ్ ఇతనికి ఏంటి అంటే మానసిక ఆరోగ్యంగా ఉండాలి, అంటే సౌండ్ మైండ్ ఉండాలి, మానసికంగా అనారోగ్యంగా ఉండకూడదు. సో సౌండ్ మైండ్ ఉండాలి. నెక్స్ట్ మన భారతదేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ అయి ఉండాలి. ఏదో ఒక నియోజకవర్గంలో అతను ఓటర్ అయి ఉండాలి. ఇది లోక్సభ యొక్క సభ్యుడి యొక్క అర్హతలు. అనర్హతలు చూసుకుంటే ఏముంటాయండి? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటాయి. డిస్క్వాలిఫికేషన్స్ అనర్హతలు చూసుకున్నట్లయితే ఒకటి ఏంటి అంటే అతను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? కేంద్రం కానీ రాష్ట్రం కానీ స్థానిక ప్రభుత్వాలలో ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే అదే, కేంద్రంలో లేకపోతే రాష్ట్రంలో లేకపోతే స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంలోనే మనము ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు. నెక్స్ట్ ఎన్నికల్లో అవినీతి పాల్గొనకూడదు. షుడ్ నాట్ ఇన్వాల్వ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఎలక్షన్స్. ఎన్నికలలో అవినీతి చేయకూడదు. కరప్ట్ ప్రాక్టీసెస్ షుడెంట్ డూ కరప్ట్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఒక ప్రధానమంత్రి ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారు అని ఒక కోర్టు, అలహాబాద్ హైకోర్టు
ఆవిడ యొక్క ప్రధానమంత్రి పదవి చెల్లదు అని చెప్పడం జరిగిందండి. అది ఎవరో కమెంట్లో పెట్టండి, ఎవరికి చెప్పింది అలహాబాద్ హైకోర్టు అని. నెక్స్ట్, అనర్హతల్లో భాగంగా ఎవరన్నా ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు, ఆ నేరంకి 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడింది అనుకోండి. సో క్రిమినల్ జడ్జిమెంట్ మోర్ దాన్ 2 years ఉన్న పనిష్మెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు అతని పదవి రద్దయిపోతుంది. జయలలిత గారికి ఈ యొక్క క్లాజ్ ద్వారానే ఆవిడ సీఎం పదవి పోవడం జరిగింది. మరి మీకు ఇందాక డౌట్ రావచ్చు, సార్ ఇందాక క్రిమినల్ ఛార్జ్ 204 మందికి ఉంది, మొత్తం 33% మందికి క్రిమినల్ ఛార్జీలు ఉన్నాయి, మరి వాళ్ళకి క్రిమినల్ ఛార్జీలు ఉన్నట్టే కదా సార్, మరి వాళ్ళకి ఎందుకు అనర్హత కింద రాదా? మరి అందులో ఒక 204 కేసులు ఉన్నాయంటే అతనికి 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడదా? ఇట్లాగా డౌట్ రావచ్చు. అప్పుడు నేనేమంటాను అంటే ఇట్స్ ఏ ఛార్జ్ అనమాట. ఇట్స్ ఏ ఛార్జ్ అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఛార్జ్ అంటే కేవలం నింద అనమాట, ఎక్యూజేషన్. ఈ ఛార్జ్ అనేది ఇంకా ప్రూవ్ అవ్వలే. సో ఛార్జ్ అనేది ప్రూవ్ అయితే అప్పుడు వి కాల్ హిమ్ యాజ్ గిల్టీ, దోషి అంటాం అప్పుడు మనము. సో ఛార్జ్ అనమాట. అవన్నీ ఏంటి అంటే ఛార్జ్, ఇట్స్ సింప్లీ ఏ ఛార్జ్ అనమాట. అంటే నింద ఉన్నాయి, అతని పైన క్రిమినల్ కేసులు ఇంకా నడుస్తున్నాయి అని అర్థం. ఒక 100 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి వచ్చిన వాళ్ళు అంటే క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అన్నాం మనము. క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళపైన, కేసులు నడుస్తున్నాయి, ఆ జడ్జిమెంట్ రాలే. జడ్జిమెంట్ ఒకవేళ వచ్చినప్పటికీ ఏమన్నా కేసుల్లో అవి 2 సంవత్సరాల కంటే తక్కువ నేరము గల జడ్జిమెంట్సే ఉన్నాయి. ఒకవేళ కనుక ఎవరన్నా ఒక వ్యక్తికి 2 సంవత్సరాల కంటే ఎక్కువ జడ్జిమెంట్ వస్తే అతను వెంటనే మనకి ఎక్కువ ఉంటాయి కదా అలాంటి వాళ్ళని ఎన్నుకోకూడదు కదా అంటున్నారు ఆవుల గౌతమ్ గారు. క్రిమినల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి కదా సార్, అలాంటి వాళ్ళని ఎన్నుకోకూడదు కదా అంటే మరి ఎన్నుకుంటున్నామండి. ఎన్నుకోకూడదు కదా అంటే ప్రజలు మరి అట్లా వినట్లే కదా, ప్రజలు ఎన్నుకుంటారు. ఇంకా అదే అంటున్నారు కదా, ఏడీఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అనే సంస్థ క్లియర్గా చెప్పింది, ప్రజల గంట ఒక క్రిమినల్ వ్యక్తి ఉన్నాడు, ఇంకో క్రిమినల్ ఛార్జ్ లేని వ్యక్తి ఉన్నాడు అంటే క్రిమినల్ ఉన్న వ్యక్తి పైనే ఓటేయడానికి 5% మక్కువ ఇంకా ఎక్కువ చూపిస్తారంట. సో ఎన్నుకోకూడదు కదా అంటే ఎన్నుకోకూడదు, కానీ ఎన్నుకుంటున్నారు ప్రజలు. ప్రూవ్ కాలేదు, ప్రూవ్ కాలేదు, ఇట్స్ జస్ట్ ఛార్జ్ అనమాట. ఇట్స్ ప్రూవ్ కాలేదు. ప్రూవ్ అయితే ఆబ్వియస్లీ పదవిలో నుంచి దిగిపోవలసిందే ఎంత వారైనా సరే. అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, తమిళనాడు ముఖ్యమంత్రి అయినా, ఎవరన్నా సరే ఛార్జ్ అనేది కేసు నడుస్తున్నంత వరకే ఉంటుంది. అది ప్రూవ్ అయితే పదవి నుంచి దిగిపోవలసిందే. ఉన్న స్టేలు తెచ్చుకుంటున్నాను బాగా చెప్పారండి భాష గారు. ఉన్నా అంతే, స్టే తెచ్చుకుంటారు, ఎపీల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక కోర్టు కింద కోర్టు చెప్పింది అనుకోండి, పైన ఇంకో కోర్టులో ఎపీల్ పెట్టుకుంటారు. ఎపీల్ ఉన్నప్పుడు ఆ స్టే వస్తుంది. సో అది అట్లా నడుస్తూ ఉంటాయి. ఆఖరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది అనుకోండి, ఇంక తప్పదు, ఇంక జైలుకి వెళ్ళాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, లోక్సభ గురించి చూస్తున్నాం కాబట్టి రాజ్యసభకి వెళ్ళాలి, లేకపోతే లోక్సభ గురించి ఇంకొన్ని పాయింట్స్ చూసుకొని తర్వాత చూద్దాం రాజ్యసభ. సో లోక్సభ గురించి ఎట్లా మొదలు పెట్టాం కాబట్టి లోక్సభ గురించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. లోక్సభ గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం చూద్దాం. సో లోక్సభకి అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్. లోక్సభకి అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్. ఎగ్జామ్లో ప్రశ్న ఏమడుగుతాడంటే, రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్ అనే వ్యవస్థని ఏ దేశం నుంచి గ్రహించారు అంటాడు. వి బారోడ్ ద ఫీచర్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ కాన్స్టిట్యూషన్స్.
రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్ వ్యవస్థను ఏ దేశం నుండి గ్రహించారో అని ఎగ్జామ్లో అడుగుతాడు. అప్పుడు మనము స్పీకర్ వ్యవస్థని బ్రిటన్ నుంచి గ్రహించాము అని చెప్పాలి. బ్రిటన్ నుంచి గ్రహించాము స్పీకర్ వ్యవస్థని. స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధ హోదా ఉన్న పదవి అంట. రాజ్యాంగ హోదా, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనమాట. ఎందుకంటే రాజ్యాంగంలోనే ప్రస్తావించడం జరిగింది స్పీకర్ గురించి కాబట్టి. సో రాజ్యాంగబద్ధ హోదా అది. ఓకే, మనకి అసలు ఈ స్పీకర్ సభాపతి అంటాం తెలుగులో. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ సభాపతి అనే పదవిని ఏర్పాటు చేసింది ఎప్పుడు అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. సో ఆ ఫ్యాక్ట్ ఏంటి అంటే భారతదేశంలో మొదటిసారిగా 1921లో సభాపతి పదవిని ఏర్పాటు చేశామండి. స్పీకర్ పోస్ట్ని మనము క్రియేట్ చేశాము. సభాపతి పదవిని ఏర్పాటు చేశాం. ఆ సమయంలో స్పీకర్ని ఏమనేవారు అంటే అధ్యక్షుడు అనేవారండి. అంటే హౌస్ యొక్క ప్రెసిడెంట్ అనేవారు, లేకపోతే చైర్మన్ అనేవారు. చైర్మన్ లేకపోతే హౌస్ యొక్క ప్రెసిడెంట్ అనేవారు. మరి ఈ చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ హౌస్ అని పిలిచేవారు. మరి ఈ పేరుని స్పీకర్గా ఎప్పుడు మార్చారు అనేది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో. ఏమని అడుగుతాడంటే భారతదేశంలో 1921లో ఏర్పాటైన స్పీకర్ అనే పదవిని అప్పట్లో అధ్యక్షుడు అని పిలిచేవారు. అయితే ఈ అధ్యక్షుడినే స్పీకర్గా మనము ఏ చట్టంలో లేకపోతే ఏ సంవత్సరంలో పిలవడం జరిగింది, పిలుస్తున్నాము అంటున్నాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం అని ఉంటుంది, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో 1935లో మనము ఈ అధ్యక్షుడినే స్పీకర్ అని పిలుస్తున్నాము. సో 1935లో అధ్యక్షుడిని స్పీకర్గా మార్చారు. మనకి ప్రోటెమ్ స్పీకర్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ప్రోటెమ్ స్పీకర్, ప్రోటెమ్ స్పీకర్ అంటే ఏమిటి చూద్దాం. ఎన్నికలు జరిగాయండి, సాధారణ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల అనంతరం మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఎన్నికలు జరిగాయి, ఎలక్షన్స్, లోక్సభకి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఎంపీలు గెలిచారు. ఈ ఎంపీలు గెలిచిన వారికి మరి ప్రమాణ స్వీకారం చేయించాలి కదండి. మళ్ళీ ఈ గెలిచిన ఎంపీసీ సభ్యుల్లో ఒక స్పీకర్ని ఎన్నుకోవాలి కదా. ఎంపీలు గెలిచారు చాలామంది. ఈ గెలిచిన వారిలో ఎవరినో ఒకరిని వీరందరూ కలిసి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకోవాలి. ఇది ఒక పని ఉంటుంది వాళ్ళకి గెలిచిన తర్వాత. రెండో పని ఏంటి అంటే వీళ్ళందరి చేత ప్రమాణ స్వీకారం తీయించుకోవాలి, ఓతు తీయించుకోవాలి. ఈ 2 పనులు ఉంటాయి. అంటే కొత్తగా నూతనంగా ఏర్పాటు అయినటువంటి లోక్సభకి స్పీకర్ని ఎన్నుకోవాలి, కొత్తగా నూతనంగా గెలిచిన యొక్క ఎంపీసీ యొక్క ప్రమాణ స్వీకారం చేయించాలి. సో ఏదన్నా సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానంగా 2 కార్యక్రమాలు చేయాల్సి ఉంటాయి. 2 అందుకని చెప్పి ఈ 2 పనుల కోసం మనకి ఒక ప్రోటెమ్ స్పీకర్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ప్రోటెమ్ స్పీకర్ని ఎవరు నామినేట్ చేస్తారండి? ప్రెసిడెంట్ నామినేట్స్. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని ప్రోటెమ్ స్పీకర్గా నామినేట్ చేస్తాడు. ఈ ప్రోటెమ్ స్పీకర్కి 2 ప్రధాన విధులు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే నూతనంగా గెలిచిన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం అందరి ఎంపీలని, ప్లస్ గెలిచిన ఎంపీస్లో ఒకరిని స్పీకర్గా ఎన్నుకోవడం. ఆ ఎన్నిక ప్రక్రియ అవన్నీ ఇతను చూసుకుంటాడనమాట. ఎప్పుడైతే నూతనంగా ఒక వ్యక్తి ప్రోటెమ్ స్పీకర్గా ఎన్నుకోబడతాడో వెంటనే ఈ ప్రోటెమ్ స్పీకర్ పదవి రద్దవుతుంది. కొత్తగా ఎన్నికైన వ్యక్తి స్పీకర్గా వ్యవహరిస్తుంటాడు. సో ప్రోటెమ్ స్పీకర్ అంటే టెంపరరీ స్పీకర్. He was appointed by president or nominated by president for the purpose of taking oath of newly elected MPs and conducting the elections for the Speaker of the Lok Sabha. మనకి ఎగ్జామ్స్లో ఫస్ట్ ప్రోటెమ్ స్పీకర్ ఎవరు అని అడుగుతాడండి. ఫస్ట్ ప్రోటెమ్ స్పీకర్ ఎవరు ఇండియాలో అంటాడు. ఫస్ట్ ప్రోటెమ్ స్పీకర్ ఎవరు అంటాడు. 1921లో మనకి ఫస్ట్ టైం ప్రోటెమ్ స్పీకర్ని నియమించడం జరిగింది. అతనే సర్
ఫ్రెడరిక్ వైట్. సర్ ఫ్రెడరిక్ వైట్ అన్నతను మొట్టమొదటి తొలి ప్రోటెం స్పీకర్. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఎన్నికలు జరిగాయి, ఇది మనకు తెలుసు. 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడిన లోక్సభలో ప్రోటెం స్పీకర్గా ఎవరిని నియమించడం జరిగినది? ఇంపార్టెంట్ పాయింట్. 1952లో ఫస్ట్ లోక్సభ యొక్క ప్రోటెం స్పీకర్ ఎవరు? 1952లో మొదటి లోక్సభ యొక్క ప్రోటెం స్పీకర్ జీవి మౌలాంకర్ అండి. జీవి మౌలాంకర్. అయితే ఒక మంచి క్వశ్చన్ అడిగారు ఒక ఎగ్జామినేషన్స్లో. ఏంటి అంటే ఈ ప్రోటెం స్పీకర్కి మరి ఇతను గెలిచిన అందరూ ఎంపీస్కి ఇతను ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ప్రోటెం స్పీకర్. మరి ఈ ప్రోటెం స్పీకర్ ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అని. ఇతనికి ప్రెసిడెంట్ రాష్ట్రపతి టేక్స్ ఓత్ అండి. సో ప్రోటెం స్పీకర్కి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ప్రోటెం స్పీకర్చే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నూతనంగా గెలిచిన ఎంపీస్ని ప్రమాణ స్వీకారం ప్రోటెం స్పీకర్ చేయగా ప్రోటెం స్పీకర్ యొక్క ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయిస్తాడు. ఇంకా ఎగ్జామ్స్లో ఏమని అడగచ్చు, మనకి భారతదేశంలో అత్యధిక సార్లు ప్రోటెం స్పీకర్గా చేసిన వారు ఎవరు అంటాడు. సో మ్యాక్సిమం టైమ్స్ ప్రోటెం స్పీకర్గా ఎవరు చేశారు? మ్యాక్సిమం టైమ్స్ ప్రోటెం స్పీకర్గా ఎవరు చేశారు అంటే బీడి దాస్. ఇతను బీడి దాస్. ఇంకొక వ్యక్తి కూడా సేమ్ అండి, ఇంద్రజిత్ గుప్తా కూడా మనకి వీరిద్దరూ 4 times చేశారు ప్రోటెం స్పీకర్స్గా. కాబట్టి వీళ్ళిద్దరికీ ఉంది రికార్డు మ్యాక్సిమం టైమ్స్ ప్రోటెం స్పీకర్గా చేశారు అని. ఇంకోటి ఇంపార్టెంట్, ప్రోటెం స్పీకర్ గురించి ఎట్లా మాట్లాడుకున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రోటెం స్పీకర్ అనే వ్యవస్థ, ప్రోటెం స్పీకర్ అనే సాంప్రదాయాన్ని ప్రోటెం స్పీకర్ అనే సాంప్రదాయాన్ని ఏ దేశం నుంచి గ్రహించామో అని ఎగ్జామ్స్లో అడుగుతాడు. చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ తప్పు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రోటెం స్పీకర్ అనే సాంప్రదాయాన్ని మనము ఏ దేశం నుంచి గ్రహించామో అంటాడు. ప్రోటెం స్పీకర్ అనే సాంప్రదాయం ఏ దేశం నుంచి గ్రహించాం అంటే ఆన్సర్ అవ్వాలి ఫ్రాన్స్ అనమాట. మనము ఫ్రాన్స్ నుంచి ప్రోటెం స్పీకర్ అనే సాంప్రదాయాన్ని గ్రహించడం జరిగింది. దీంతో మనం ప్రోటెం స్పీకర్ గురించి కూడా చూసాము. తర్వాత మనం డిప్యూటీ స్పీకర్, ప్యానల్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్స్ వాటి గురించి చూస్తాము నెక్స్ట్ క్లాస్లో. సో ఈరోజు అయితే మనం ప్రధానంగా ఇప్పటి వరకు చూసింది అయితే రివైజ్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మనము లోక్సభకు సంబంధించి ఇంకొన్ని పాయింట్స్, తర్వాత రాజ్యసభకు సంబంధించి ఇంకొక పాయింట్స్, తర్వాత పార్లమెంట్ సమావేశాలు, బిల్స్ అవన్నీ చాలా చూడాల్సిన ఉన్నాయి. సో మనం అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో మనం ఈ విధంగా ఒక ఫ్లోలో వెళ్తే తప్ప మనం అవన్నీ కవర్ చేయడానికి మనకి వీలు కాదండి. అందుకని మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోవడం బెటర్. సో ఇప్పుడు మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం ఏమైతే చదివామో అవన్నీ, సో దట్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈరోజు మనం ఏవైతే చూసామన్నీ. దాంతో క్లాస్ అనేది మనము పాజ్ చేసి రేపు మళ్ళీ తిరిగి కలుసుకోవచ్చు. ఓకే, మనము పార్లమెంట్ గురించి చూస్తున్నప్పుడు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి అనుకున్నాం. లోక్సభ April 17th, 1952న ఏర్పాటైంది. రాజ్యసభ April 3rd, 1952న ఏర్పాటైంది. అప్పట్లో లోక్సభ, రాజ్యసభ అనే పేర్లు లేవు, కేవలం హౌస్ ఆఫ్ ద పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం మనకి May 13, 1952 ఉదయం 10:45 గంటలకు మంగళవారం రోజున జరిగింది. ఈ హౌస్ ఆఫ్ ద పీపుల్కి లోక్సభ అనే పేరు మనము 1954 May 14న ఇచ్చుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మావలంకర్ గారు తీసుకున్నారు. రాజ్యసభ పేరుని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని రాజ్యసభ అని పిలవాలి అని August 23, 1954లో అప్పట్లో ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రకటించారు. లోక్సభ గురించి మనం చూసుకున్నప్పుడు లోక్సభ నిర్మాణం గురించి తెలిపే అధికరణ ఆర్టికల్ 81,
లోక్సభనే లోవర్ హౌస్ దిగువ సభ అంటాము, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రజాప్రతినిధుల సభ అంటాము, టెంపరీ హౌస్ అశాశ్వత సభ అంటాము. లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా లోక్సభను రద్దు చేయొచ్చు. అట్లాగా రద్దు చేయాలి అంటే కేవలం రాష్ట్రపతి మాత్రమే చేయగలుగుతాడు. ఒకవేళ లోక్సభ యొక్క పదవీ కాలం పూర్తి అయితే లోక్సభ తానంతలో తానే ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. రాష్ట్రపతి రద్దు చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి లోక్సభ మనకి 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడింది. అప్పుడు సంఖ్యాబలం ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం గరిష్టంగా 525 ఫిక్స్ చేశారు. అందులో 500 రాష్ట్రాలు, 25 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేది. కాకపోతే 525 అనేది గరిష్టం. కాకపోతే ప్రస్తుతం అప్పుడులో 52లో ఎన్నికల్లో ఎంత ఫిల్ అయినాయి అంటే 489 ఫిల్ అయినాయి. తర్వాత సంఖ్యను పెంచుదామని చెప్పి 31వ రాజ్యాంగ సవరణ 73 ద్వారా 525ని 545కి పెంచారు. రాష్ట్రాలకు 525, కేంద్రపాలిత ప్రాంతాలకు 20 ఉండేది ప్రాతినిధ్యం. మళ్ళీ సంఖ్యను పెంచుదాము అని చెప్పి 56వ రాజ్యాంగ సవరణ 1987లో 530 రాష్ట్రాల నుంచి 20 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2 ఆంగ్లో ఇండియన్స్ నుంచి మొత్తం కలిపి గరిష్టంగా 552 మంది ఉండొచ్చు లోక్సభకని నిర్ణయించడం జరిగింది. పార్లమెంటుకు 2 ఆంగ్లో ఇండియన్స్ని నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దాని గురించి ప్రస్తావించే అధికరణ ఆర్టికల్ 331. అయితే ఈ ఆర్టికల్ 331 ఏం చెప్పిందంటే క్లియర్గా ఆంగ్లో ఇండియన్స్ ఒక ప్రాతినిధ్యం సరిగ్గా లేదు అని భావిస్తే రాష్ట్రపతి 2 నియమించవచ్చు. అయితే ఇది 10 ఏళ్ళ వరకు కొనసాగుతుంది. 10 ఏళ్ళ తర్వాత ఉన్న సందర్భాలు బట్టి సమీక్షించిన తర్వాత కొనసాగించవచ్చు, రద్దు చేయొచ్చు అని చెప్పారు. అదేవిధంగా 1960లో అలాగనే ప్రతి 10 సంవత్సరాలకి ఇంకొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ వచ్చారు. కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి 2020లో జనవరిలో 104వ రాజ్యాంగ సవరణలో ఈ పద్ధతిని అయితే రద్దు చేయడం జరిగినది. ప్రస్తుతం మనకి పార్లమెంటు గరిష్ట సంఖ్య అంటే 550, ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 543. ఎన్నిక విధానం మనం చూసుకున్నట్లయితే లోక్సభలో ఎంపీ యొక్క ఎన్నిక విధానం మనము ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ లేకపోతే విన్నర్స్ గెట్ ఆల్ పద్ధతి అని అంటాము. 1952లో జరిగిన మొదటి లోక్సభలో ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 17.32 కోట్ల మంది ఉన్నారు. నియోజకవర్గాలను కూడా మనం రిజర్వేషన్స్ ఇస్తాము. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్స్ ఉంటుంది. మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి ప్రస్తావించే ఆర్టికల్ 330. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కూడా అదే విధంగా ప్రతి 10 సంవత్సరాలకి సమీక్షించుకోవాలి, కొనసాగించవచ్చు, రద్దు చేయొచ్చు అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకి ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. రీసెంట్గా జరిగిన 2020లో 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా ఇంకొక 10 ఏళ్ళ వరకు ఎస్సీ ఎస్టీ యొక్క సీట్స్ని నియోజకవర్గాల్లో పెంచడం జరిగింది. లోక్సభలో చూసుకున్నట్లయితే ఎంపీ ఏ రాష్ట్రం అత్యధికంగా పంపిస్తుంది అంటే యూపీ 80, సెకండ్ హైయెస్ట్ మహారాష్ట్ర 48. వరుసగా 10 సార్లు లోక్సభకు ఎన్నికైన రికార్డు ఉన్న వ్యక్తి ఎవరు అంటే లక్షద్వీప్ నుంచి ఎన్నికైన పిఎం సయద్ ఎంపీ అనమాట ఇతను. యునైటెడ్ ఏపీకి 42 ఉన్నాయి, విడిపోయిన తర్వాత ఏబీకి 27, తెలంగాణకి 17 వచ్చినాయి. నూతనంగా జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఏర్పాటైన లోక్సభను మనం 17వ లోక్సభ అంటాం. ఈ 17వ లోక్సభకి ఎన్నికలు 7 విడతలుగా 7 ఫేజెస్గా జరిగింది. 11th ఏప్రిల్ టు 19th మే 2019 జరిగింది. కౌంటింగ్ 23rd అయింది. అదే రోజు రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. 17th లోక్సభలో అత్యధిక పార్టీ వచ్చింది బీజేపీ, తర్వాత ఐఎన్సీ 52. అయితే మనకు అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి అంటే కనీసం 10% సీట్లు రావాలి. 10% సీట్లు అనగా 54 సీట్లు కావాలి. కాకపోతే 54 సీట్లు దాటి ఏ పార్టీకి రాలేదు. కాబట్టి ప్రస్తుతం ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో లేదు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఏది లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎవరు లేరు, వేకెంట్గా ఉంది. 3rd డిఎంకే 24, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22. ఇవి మ్యాక్సిమం ఎంపీస్ వచ్చిన పార్టీస్ అనమాట 2019 ఎలక్షన్స్లో. కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్ చూసాము మనము కొన్ని పార్టీస్ నుంచి ఎంతమందికి క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అని చెప్పి. సో మనము 17th లోక్సభలో లీడర్ ఎవరంటే నరేంద్ర మోడీ, అపోజిషన్ అంటే వేకెంట్, పార్టీ మెయిన్ అపోజిషన్ పార్టీ కూడా ఏమీ లేదు. స్పీకర్ ఓం బిర్లా. 543 సీట్స్లో 300 మెంబర్స్కి ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. 90.4% హిందూస్గా ఉన్నారు. 43% మందికి క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. మొత్తంలో వాళ్ళ యొక్క ఆస్తులను డిక్లేర్ చేయడంలో కూడా మనకి 543లో 475 ఎంపీస్ ₹1 కంటే ఎక్కువ ఆస్తి ఉంది అని డిక్లేర్ చేశారు. ఉమెన్ 78 మంది మహిళలు రావడం జరిగింది. అత్యధిక శాతం మనకి 78 మంది ఈసారి లోక్సభకు రావడం జరిగింది. 14%, 78 అంటే మొత్తం మీద. మనకి ముందు 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటైన 16వ లోక్సభకి 62 మంది మహిళలు ఉండగా ఈసారి ఇంకో 15 నెంబర్ పెరిగింది. యావరేజ్ ఏజ్ చూసుకుంటే 54 సంవత్సరాలు ఉంది. ప్రస్తుతం లోక్సభలో 40 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళ ఎంపీలు 12% ఉన్నారు. ఒక పలానా కాంగ్రెస్ వ్యక్తికి 204
క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ అతను గెలిచి ఎంపీ అవ్వడం జరిగింది. లోక్సభకి ఎంపీగా అవ్వడానికి అర్హతలు చూసుకున్నట్లయితే అతను భారతీయ పౌరుడుగా ఉండాలి, కనీస వయసు 25 సంవత్సరాలు దాటి ఉండాలి, అతనికి సౌండ్ మైండ్ ఉండాలి, అతను దేశంలో ఏదో ఒక కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గంలో ఓటర్ అయి తీరు ఉండాలి. అనర్హతలు అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు, ఎన్నికల్లో ఎటువంటి అవినీతి కార్యక్రమాలకి పాల్గొనకూడదు, ఏదైనా క్రిమినల్ కేసు క్రిమినల్ జడ్జిమెంట్ వచ్చి అతనికి 2 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ వచ్చినట్లయితే అతను అనర్హుడుగా ప్రకటించబడతాడు. మనం స్పీకర్ని సభాపతి స్పీకర్, ఈ స్పీకర్ వ్యవస్థని మనం ఎక్కడి నుంచి అంటే బ్రిటన్ నుంచి గ్రహించుకున్నాం. స్పీకర్ వ్యవస్థ బ్రిటన్, ప్రోటెం స్పీకర్ వ్యవస్థ ఫ్రాన్స్. 1921లో స్పీకర్ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అప్పట్లో చైర్మన్ అంటే అధ్యక్షుడు అనేవారు అనమాట, చైర్మన్ లేదా ప్రెసిడెంట్ అని. 1935లో ఆ చైర్మన్ ఆర్ ప్రెసిడెంట్ని స్పీకర్ అందాము అని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ప్రోటెం స్పీకర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పాటైన లోక్సభ సభ్యులకి ప్రమాణ స్వీకారం చేయించుకోవడం కోసం ఆ సభ్యుల్లో ఒకరిని స్పీకర్గా ఎన్నుకోవడం కోసం ఈ 2 కార్యక్రమాలు చేపట్టడం కోసం రాష్ట్రపతి ఒక వ్యక్తిని తాత్కాలికంగా ప్రోటెం స్పీకర్గా నియమిస్తాడు. ఈ ప్రోటెం స్పీకర్ చేయాల్సిన పనులు ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసుకోవడం మరియు ఒక స్పీకర్ని ఎన్నుకోవడం. అందరి చేత ప్రమాణ స్వీకారం ఈ ప్రోటెం స్పీకర్ చేయిస్తాడు. మరి ఈ ప్రోటెం స్పీకర్ చేత ప్రమాణం రాష్ట్రపతి చేయిస్తాడు అనమాట. సో ప్రెసిడెంట్ ఇతను ప్రోటెం స్పీకర్ నియమిస్తాడు, అతను ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. మన భారతదేశంలో మొట్టమొదటి ప్రోటెం స్పీకర్ 1921 సర్ ఫ్రెడరిక్ వైట్. 52 సాధారణ ఎన్నికల తర్వాత మొట్టమొదటి స్వతంత్ర భారతదేశానికి స్పీకర్ ప్రోటెం ఎవరు అంటే జీవి మావలంకర్. చాలాసార్లు ఎక్కువసార్లు అత్యధిక సార్లు ప్రోటెం స్పీకర్గా వ్యవహరించిందంటే 4 సార్లు ఇద్దరు వ్యవహరించారు, బీడి దాస్ అండ్ ఇంద్రజిత్ గుప్తా. ప్రోటెం స్పీకర్ అనే సాంప్రదాయాన్ని మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే ఫ్రాన్స్ నుంచి గ్రహించాము. దాంతో మనకి ప్రస్తుతం ఈ రోజు యొక్క పాలిటీ క్లాస్ అనేది కంప్లీట్ అయిందండి. తిరిగి మళ్ళీ మనము రేపు 10 AM రేపు మనకి సాటర్డే వస్తుంది కదండి, సాటర్డే చూడండి, సాటర్డే కాబట్టి క్లియర్ఫుల్గా ఉండాలి టైమింగ్స్. సాటర్డే కాబట్టి మనము 9 to 10 9 AM to 10 AM మనకి రేపు ఎకానమీ ఉంటుంది. గంట మాత్రమే బ్రేక్ తీసుకొని 11 AM to 12 AM మనకి ఎకానమీ అంటే హిస్టరీ ఉంటుంది. ఈ వారంలో ఏవైతే చదివామో వాటిపైన మనకి 5 PM to 6 PM జాగ్రఫీ క్విజ్ ఉంటుంది. అదేవిధంగా 9 PM to 10 PM మనకి పాలిటీ క్విజ్ ఉంటుంది. సో రేపు అనగా రేపు ఎల్లుండ వీకెండ్స్ సూపర్ టైట్ బ్యాక్డ్ స్కెడ్యూల్ ఉంటుంది మనకి. అందుకనే మంచి ఫుడ్ తినండి, మంచి ఎనర్జెటిక్గా ఉండండి, అన్నీ మనము వీకెండ్ కూడా రాక్ చేయొచ్చు. ఏ విధంగా అయితే వీక్ డేస్ రాక్ చేసాం అదేవిధంగా వీకెండ్ కూడా రాక్ చేయొచ్చు. ఇప్పుడు వరకు మనం చదివిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీలో క్రియేట్ అవుతుంది ఇవన్నీ మీకు తెలుస్తుంటే పాలిటీ వాటిలో కూడా. సో ఓకేనండి, ఇవన్నీ రివైజ్ చేయండి. మనం మళ్ళీ రేపు షార్ప్గా 9 o'clock అంటే రేపు టైం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ సాటర్డేలో చాలామందికి అలవాట్లో 10 o'clock అలవాటు కాబట్టి మన క్లాస్ అయిపోయే సమయానికి 10 o'clock అప్పుడే రావడం జరిగింది చాలామంది. కాకపోతే రేపు మార్నింగ్ 9 క్లాస్. ఈ విషయం కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చుకోండి, అలారం పెట్టేసుకోండి డౌట్ లేకుండా. ఎందుకంటే అలవాట్లో మనకి 10 అలవాటు కాబట్టి టైము 10కి రావడం జరుగుతుంది, దానివల్ల క్లాస్ మిస్ అయిపోతున్నారు. అట్లా వద్దు, 9కే వచ్చేసేయండి. 9కే వచ్చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు. సుజాత గారు సౌండ్ మైండ్ అంటే ఏంటి అంటున్నారు. సౌండ్ మైండ్ అంటే ఎటువంటి మానసిక అంటే ఎటువంటి మైండ్ ప్రాబ్లమ్స్ లేవు అండి, అంటే ఎటువంటి మెంటల్ కండిషన్స్ లేకుండా ఉంటే దాన్ని మనం సౌండ్ మైండ్ అంటాము. ఎప్పుడన్నా మరి సౌండ్ మైండ్ ఎవరు డిక్లేర్ చేయాలంటే ఒక డాక్టర్ డిక్లేర్ చేయాలన్నమాట. ఎస్, ఇతనికి ఎటువంటి మానసిక ప్రాబ్లమ్స్ లేవు, రోగాలు లేవు అని చెప్పి. సో సౌండ్ మైండ్ అంటే అర్థం మానసిక రోగాలు ఎటువంటివి లేకుండా ఉండాలి, అంటే మెంటల్ కండిషన్స్ ఏవి లేకుండా ఉండాలి అని అర్థం అండి. సుజాత గారు అడిగారు. రేపంతా టైట్లీ ప్యాక్డ్ స్కెడ్యూల్ ఉంటుందండి, మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఇంక రేపు ఆ ఎంఫిన్ తుఫాన్ కన్నా మీరు బలంగా ఉండాలి. ఎక్కువ కాలం ఉన్న లోక్సభ అంటున్నారు గురుప్రసాద్ గారు. ఎక్కువ కాలం ఉన్న లోక్సభ మనకి 1975లో ఉన్న లోక్సభ అండి. 1975లో ఉన్న లోక్సభ ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండడం అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగిందండి. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఎన్నికలు జరగడానికి వీలుండదు కాబట్టి లోక్సభని పెంచొచ్చు అనమాట.
సో ఆ సమయంలో ఇందిరాగాంధీ ఒక సంవత్సరం పెంచడం జరిగింది లోక్సభని. సో అత్యధికంగా లోక్సభ ఎప్పుడు మనకి జరిగింది అంటే 1975 ఆ లోక్సభ ఉంటుంది కానీ 5th లోక్సభ అది 1975లో 5th లోక్సభ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. సో 1975 ఆ 76లో ఉన్న 5th లోక్సభ కాలాన్ని ఒక 1 year పెంచారనమాట. కాబట్టి మ్యాక్సిమం లోక్సభ డ్యూరేషన్ ఏదంటే 5th లోక్సభ అని చెప్పాలి. సమ్మన్ గురుప్రసాద్ గారు అడిగారు. యా, సో ఓకేనండి, ఇవన్నీ రివైజ్ చేసేయండి. మళ్ళీ మనము రేపు 9 o'clock అండి, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మనము రేపు 9 o'clockకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై అండి. అంటిల్ దెన్ యా, థ్యాంక్ యూ అండి. స్మాల్ అనౌన్స్మెంట్ అండి, ఇంతవరకు మన ఛానల్కి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ జీజేపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే జీజేపీ బిట్ బ్యాంక్ బిట్స్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ క్లాసెస్ కోసం నా నేమ్తో క్రియేట్ చేసిన సుమన్ సార్ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి జాయిన్ బటన్. సో ఈ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు మన జీజేపీ మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో అలా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటికీ కొంతమంది ఒక 9 members దాకా ఇక్కడ మెంబర్స్ అయ్యారు, మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ కుమార్ గారు, చిదంబరరావు గారు, సుమా గారు, ఛత్రపతి గారు, సాయి రెడ్డి గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజా గారు, అశోక్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకొని. సో తప్పకుండా వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి. అలాగే సూపర్ చాట్లో సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ చూసుకొని చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. సో వీళ్ళందరి నేమ్స్ అయితే మనం ప్రెజెంట్ చదివితే చాలా టైం పడుతుంది. సో అలాగే వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగిందండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే వీలైనంత వరకు మీకు కుదిరినంత మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మరింత మంచి కంటెంట్ తీసుకొని రావడానికి మనం కూడా ట్రై చేస్తాం. సో ఇది సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు అక్కడ $, సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సూపర్ చాట్ చేయొచ్చు అనమాట. అలాగే ఫోన్పేలో కూడా కొంతమంది పంపించడం జరిగింది. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సయ్యద్ గారు, మహానంది గారు, సాయి కిషోర్, సాయి బ్రహ్మం గారు, వెంకటరమణ గారు, దినేష్ కుమార్ గారు, సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫోన్పే నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి మీరు పంపించి మన ఛానల్ కోసం కంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.